పెళ్ళయి వన్స్ కన్సీవ్ అయిన తర్వాత ట్రెమెండస్ చేంజెస్ జరుగుతాయి బాడీలో. సో మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ విమెన్గా దీన్ని? తన సెల్ కానిది ఏదున్నా కూడా శరీరం యాక్సెప్ట్ చేయదు. అటువంటిది తన సెల్ కాని భర్త జన్యు మెటీరియల్ కలిగిన పిండాన్ని తర్వాత రీప్రొడక్టివ్ ఆర్గన్స్, ఓవరీస్లో ఉన్న ఈస్ట్రోజన్, టెస్టోస్టోన్, ఇన్ని హార్మోన్స్ కూడా సమతుల్యంగా ఉండాలి. సో అందుకని చాలా కాంప్లెక్స్ అన్నమాట స్త్రీ. కన్సీవ్ అయిన వెంటనే ఈ ఈ మన నెల వరకు కూడా పప్పాయి తింటే అబార్షన్ అయిపోతుందనే ఒక టెన్షన్ ఉంటుంది. అది ఎంతవరకు నిజం అంటారు మ్యామ్? అది అస్సలు నిజం కాదు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది కాలం పాటు పిల్లలు వద్దు అని అనుకుంటే కనుక సేఫెస్ట్ మెథడ్స్ అంటే ప్రస్తుతానికి మీరు అడ్వైస్ చేసేవి ఉన్నాయండి? సేఫెస్ట్ మెథడ్స్ అంటే యాక్చువల్గా కాండమ్ ఈజ్ గుడ్ మెథడ్. కానీ నీటి బుడగలు ఉన్నాయి ఓవరీస్ మీద లేదా యూట్రస్లోనూ, పాలిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి. ఇందువల్ల కన్సీవ్ అవ్వడం లేట్ అవుతుంది, దీనికోసం మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ వాడాలి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం మ్యామ్? యాక్చువల్లీ ఇది కూడా మనం మోడర్నైజేషన్లో వచ్చే వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్స్. అండాశయాల్లో నీటి బుడగలు ఉంటాయి. దీనివలన నెలసరిలో ఆలస్యం అవుతుంటాయి. నెల నెల అండం విడుదల కాదు. కానీ దీనికి కారణం ఏంటి? స్పర్మ్ బ్యాంక్స్ అనేవి ఇక్కడ మన ఇండియాలో అంత అవేర్నెస్ ఉందంటారా వీటి మీద? మీ ఉద్దేశ ప్రకారం ఇక్కడ అంత వర్కౌట్ అవుతుందంటారా? ఉన్నాయండి, స్పర్మ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎందుకంటే సో అది ఒక అందుకు ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు వాళ్ళు వేరే దేశాల్లో ఉంటారు హస్బెండ్స్, సంవత్సరానికి ఒకసారే వస్తారు, కొన్నిసార్లు 3 సంవత్సరాలకు ఒకసారే రాగలరు. అటువంటప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయినా వైఫ్కి ఐయుఐ చేయడానికి ఆ సెమెన్ని యూజ్ చేస్తారు. డెలివరీ వచ్చిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కన్సీవ్ అయిన వెంటనే అమ్మో స్కిన్ అంతా సాగ్ అయిపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తే అందం అంతా పోతుంది అనే భయం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో నిజంగా స్ట్రెచ్ మార్క్స్ లేని ప్రెగ్నెన్సీని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా మీ ఉద్దేశ ప్రకారం? స్ట్రెచ్ మార్క్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అన్నది మళ్ళీ జెనెటిక్ డిటర్మిన్డ్. కొంతమందికి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా వాళ్ళకి ఏం స్ట్రెచ్ మార్క్ ఉండదు. వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్కిన్ ఎలాస్టిసిటీని బట్టి ఉంటుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే సాగ్ అయిపోతుంది, మా అందం తగ్గిపోతుంది అనేది చాలా మందిలో అపోహ ఉంది. ఈ విషయంలో మీరేమంటారు? బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత కొంత సాగ్ అయ్యే మాట వాస్తవం. అంత ఫర్మ్గా బ్రెస్ట్ ఆఫ్టర్ కొద్దిగా సాగింగ్ ఉంటుంది. ఇది కూడా మళ్ళీ జెనెటిక్. రెండోది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మెచ్యూర్ అయిన తర్వాత పర్టికులర్ ఏజ్ నుంచి ఏజ్ లోపల ఇన్ని డోసెస్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ రాదు అని చెప్పని అంటున్నారు. ఆ వివరాలు కామన్ మనకు అర్థమయ్యేలాగా ఒకసారి అని చెప్పగలుగుతారు? సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ 12 సంవత్సరాల లోపల ఇస్తే కనుక 2 ఇంజెక్షన్లు సరిపోతాయి. ఓకే. 20-21 మ్యారేజ్కి ముందు ఇస్తే మంచిది. ఆ వయసులో ఇస్తే 3 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సో ముఖ్యంగా ఇవేంటంటే ప్రతి అమ్మాయికి డేట్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత హెల్త్ పరంగా ప్రతి మదరు తెలుసుకోవాల్సిన అంశాలేంటి, అలాగే అమ్మాయికి కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలేంటి? హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో మై బ్యూటిఫుల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. చాలామంది యుఎస్ నుంచి అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా శశికళ గారితో ఒక విమెన్కి సంబంధించిన పూర్తి స్థాయిలో హెల్త్ ఇష్యూలో, విమెన్ హెల్త్ ఇష్యూలో ఒక ప్రోగ్రామ్ చేయమని చాలామంది అడిగారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు శశికళ గారిని మరి దిల్సే విత్ అంజలికి
వెల్కమ్ చెప్పేద్దాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఏమనుకోవద్దు, పండుగ రోజుల్లో కూడా. ఏమనుకోని చెప్పమ్మా. మ్యామ్ చాలామంది మీ శశికళ గారి ద్వారా మా విమెన్ హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడండి అని చెప్పని అడిగారు. సో దాని మీద ఒక్కసారి నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, భగవంతుల సృష్టిలో 2 జెండర్లు అనుకుంటే, ఒక స్త్రీ ఒక పురుషుడు అని అనుకుంటే కనుక, పెళ్ళైన తర్వాత పెళ్ళి కానంత వరకు వాళ్ళ చదువు, వాళ్ళ ఉద్యోగాలు, ఎవరి ప్రొఫెషన్స్ వాళ్ళవి ఉంటాయి. కానీ పెళ్ళయి వన్స్ కన్సీవ్ అయిన తర్వాత జెంట్స్ శారీరకంగా కానీ వాళ్ళలో పెద్దగా మార్పులు ఏం చూడం మనం. కానీ విమెన్కి మాత్రం ట్రెమెండస్ చేంజెస్ జరుగుతాయి బాడీలో. కొద్ది రోజుల తర్వాత పాపం వాళ్ళ బాడీ షేపే మారిపోతుంది అల్టిమేట్గా. సో మీరు ఎలా చూస్తారు యాజ్ ఎ విమెన్గా దీన్ని? ఇది యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మగవాళ్ళు ఆడవాళ్ళు స్త్రీ పురుషుల్లో స్త్రీ ఇంకా ఎక్కువగా ఎవాల్వ్ అయిన మనిషి అని అర్థమవుతుంది. ఎందుకంటే పురుషులు ఇప్పుడు ఈ పునరుత్పత్తి వ్యవస్థలో స్త్రీ తన గర్భంలో పిండాన్ని 9 నెలలు ఉంచి కాపాడుతుంది. దీంట్లో పురుషుడి పాత్ర ఏంటి? ఒక గెమెట్ని ఇవ్వటమే. అంటే ఒక స్పర్మ్లో వీర్యకణం వల్ల ఈ తల్లి గర్భం అండాశయంలోంచి వచ్చే మన అండము 2 ఫలదీకరణ జరగడానికి ఆ గెమేట్ అవసరం, పురుషుని గెమేట్. ఒకసారి ఫలదీకరణ జరిగిన తర్వాత ఆ పిండం వచ్చి గర్భకోశంలో ఉండి 9 నెలలు ఆ తల్లి తన జన్యు మెటీరియల్కి ఆపోజిట్ మెటీరియల్, హస్బెండ్ది అది కలవదు కదా, కలవని మెటీరియల్ని కూడా 9 నెలలు భద్రంగా మామూలుగా మనం కిడ్నీస్ కానీ లివర్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేసాం అనుకోండి, ఇంకొకరి శరీరంలోంచి ఒకరికి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అది రిజెక్ట్ చేయకుండా ఎన్నో ఇంజెక్షన్స్ మందులు ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే బాడీ రిజెక్ట్ చేస్తుంది. తన సెల్ కానిది ఏదున్నా కూడా శరీరం యాక్సెప్ట్ చేయదు. అటువంటిది తన సెల్ కాని భర్త జన్యు మెటీరియల్ కలిగిన పిండాన్ని మరి 9 నెలలు తల్లి ఎంతో శ్రద్ధగా ఎంతో ఇష్టంగా కాపాడి 9 నెలలు పెంచి ఆ తర్వాత డెలివరీ అవ్వటానికి చేస్తుంది. సో దీనికి ఎన్నో సిస్టమ్స్ సహకరించాలి. స్త్రీ గర్భాశయంలో ప్రతి నెల సంసిద్ధత రెడీగా ఉండాలి గర్భానికి. అది కానప్పుడు ఋతుక్రమం ద్వారా బ్లీడింగ్ అయిపోవాలి. సో ప్రతి నెల అండం విడుదల అవ్వాలి. అండం విడుదల అవ్వాలంటే శరీరంలో ఎన్నో మార్పులు రావాలి. అది లూనార్ సైకిల్ తోటి అలైన్మెంట్ అంటాం. అంటే చంద్రుడు ఎలాగ 14 రోజులు కృష్ణపక్షం శుక్లపక్షం లాగానే 14 రోజులు ప్రాలిఫరేటివ్ ఫేజ్ అంటాం. అంటే ఆ గర్భకోశం పొర పెరుగుతుంది. దాని తర్వాత అండం విడుదల అవుతుంది. విడుదల అయిన తర్వాత ప్రిపరేషన్కి సెక్రీటరీ ఫేజ్ అంటాం. అంటే ఒకవేళ గర్భం వచ్చి నిలిచిందంటే దాన్ని పోషించడానికి కావలసిన గ్లూకోజు ఇతర రసాయనాలని తయారు చేసి రెడీగా ఉంచుతుంది. ఎప్పుడైతే పిండం వచ్చి గర్భధారణ కాదో ఆ హార్మోన్స్ మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ ఋతుక్రమం వస్తుంది. సో లూనార్ సైకిల్. సో ప్రతీ నెల కూడా ఈ ఆటుపోట్లు అప్ అండ్ డౌన్ అన్న సైకిల్ ఆ స్త్రీ మోయాలి. వీటన్నిటికీ మళ్ళీ అన్ని ఎండోక్రైన్ సిస్టమ్స్ అంటే మెదడులో ఉన్న పిట్యూటరీ, హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ గ్రంథి, అడ్రీనల్ గ్లాండు, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ప్యాంక్రియాసు, తర్వాత రీప్రొడక్టివ్ ఆర్గన్స్, ఓవరీస్లో ఉన్న ఈస్ట్రోజన్, టెస్టోస్టోన్, ఇన్ని హార్మోన్స్ కూడా సమతుల్యంగా ఉండాలి. సో అందుకని చాలా కాంప్లెక్స్ అన్నమాట స్త్రీ జీవితమే కాంప్లెక్స్ కాదు, స్త్రీ శరీరంలో ఉన్న నిర్మాణం కూడా చాలా కాంప్లెక్స్. అది సో అంటే చాలామంది అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి మ్యామ్. ఆ డౌట్స్ అన్ని ఈరోజు మీ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని క్లారిఫై ఇద్దామని అనుకుంటున్నాను ప్రజలకి. ఒకటి ఏంటంటే కన్సీవ్ అయిన వెంటనే ఈ మన నెల వరకు కూడా పప్పాయి తింటే అబార్షన్ అయిపోతుందనే ఒక టెన్షన్ ఉంటుంది. అది ఎంతవరకు నిజం అంటారు మ్యామ్? అది అస్సలు నిజం కాదు. ఎందుకంటే పప్పాయ వల్ల అబార్షన్ అవుతుంది అన్నది నిజం కాదు. నాకు తెలిసి చాలామంది అమ్మాయిలు ఇప్పుడే గర్భం వద్దనుకున్నప్పుడు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వస్తే, ఒక అమ్మాయి నాకు తెలిసి రోజుకు 5 గంటలు డాన్సరు 5 గంటలు డాన్స్ చేయటము, కొంతమంది లోటాలు పప్పాయ రసం తాగటము,
కొంతమంది బోర్లా పండుకొని వద్దనుకున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వీపు మీద తొక్కించుకోవటము ఇలాంటివన్నీ చేసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓ మై ఏమీ కాలేదు, గర్భస్థ శిశువుకి ఏమీ కాలేదు, తల్లికి ఏం కాలేదు, శుభ్రంగా 9 నెలలు అయినాక కన్నారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం చేసినా ఏం కాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ సక్రమంగా ఇంప్లాంట్ కానట్లయితే మనం ఏమి ఇచ్చినా కానీ అది ఉండదు. కాబట్టి హార్మోన్స్ అన్నవి శరీరంలో వాటంతట న్యాచురల్గా తయారయ్యి శరీరంలో గర్భస్థ పిండాన్ని సపోర్ట్ చేయాలి. కొన్ని విషయాలు అంటే ఇప్పుడు ఏఆర్టీ ప్రొసీజర్స్ ఉన్నాయి, ఐయుఐలు, ఐవీఎఫ్లు. వాళ్ళ శరీరంలో హార్మోన్ సమతుల్యత తక్కువ ఉన్నప్పుడు, పీసీఓఎస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లూటియల్ ఫేజ్ డిఫెక్ట్ అంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి హార్మోన్ సపోర్ట్ ఇవ్వాలి. ఓకే. లేకపోతే ఆరోగ్యవంతమైన గర్భంతో ఉన్న స్త్రీకి సాధారణంగా ఏం చేసినా ఏం కాదు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న కండిషన్స్లో కూడా పిండానికి ఏమీ కాకుండా సేఫ్గా ఉంది అంటే మా అమ్మాయి మెట్లు ఎక్కచ్చా అండి, 2 అంతస్తులు మేము రోజుకు 2 సార్లు పైకి ఎక్కచ్చా అని అడుగుతారు, కింద కూర్చోవచ్చా అని అడుగుతారు, వంగి ఏమన్నా పనులు చేయొచ్చా అంటారు. మరి పల్లెటూరులో చూస్తూనే ఉంటాము, అందరూ వంగి వంగి నాట్లేసే వాళ్ళు నాట్లేస్తుంటారు, కూలి మనుషులు తల మీద తట్టను బరువు మోసి పైకి ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు గర్భంతో ఉంటే వాళ్ళకి ఏమీ కాదు. జనరల్గా ఏమంటే వాట్ ఎవర్ యు ఆర్ అకస్టమ్డ్, మీకు అలవాటైన పని ఏదైనా కూడా సునాయాసంగా చేయొచ్చు హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే. ఎప్పుడైనా మాయ కిందగా ఉండటము, బ్లీడింగ్ అవ్వటము, లేదా ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండి ఏదన్నా సమస్యలు ఉన్నట్లయితే అటువంటప్పుడు కొంచెం రెస్ట్ చెప్తాం, కానీ మామూలుగా అయితే రెస్ట్ అవసరం లేదు. ఏ పని అయితే వాళ్ళు చేసుకుంటున్నారో దాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఓకే. జనరల్గా మీ మెడికల్ టెర్మినాలజీలో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటూ ఉంటారు. ఎలాంటి ప్రెగ్నెన్సీస్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటారు మ్యామ్? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఆ ప్రెగ్నెన్సీ వలన తల్లికి ఏదైనా ప్రమాదం సంభవించేటట్లయితే అది హై రిస్క్ అంటాం. రెండోది ఆ ప్రెగ్నెన్సీ వల్ల గర్భస్థ శిశువుకి ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద పరిగణిస్తాం. సో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీకి కారణాలు కొన్ని తల్లికి ఉన్న వ్యాధుల వలన, ఒకవేళ తల్లి ఆల్రెడీ డయాబెటిక్ అయి ఉండొచ్చు, లేదా హై బీపీతో బాధపడుతూ ఉండొచ్చు, ఊబకాయం ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు, కొంతమందికి ఎపిలెప్సీ ఉంటుంది, ఎపిలెప్టిక్ మదర్స్. సో వేరే మందులు వాడుతూ ఉన్నది, వ్యాధుల కోసం వేరే మందులు వాడుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు సిస్టమిక్ లూపస్ లాంటివి, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కొంతమందికి థ్రాంబోసైటోపీనియా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. గర్భం ద్వారా వచ్చే మార్పులకి ఈ వ్యాధి వలన ఇంకా ఎక్స్ట్రాగా తల్లికి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా చూసుకోవాలి, అది హై రిస్క్ కింద. అలాగే గర్భంతో ఉన్నప్పుడు గర్భకోశంలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, వేరే సమస్యలు ఉన్నట్లయితే, లేదా షేప్ ఆఫ్ ద యూట్రస్ వేరుగా ఉండటము, ప్రీవియస్గా అమ్మాయికి రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ పోవటం, అబార్షన్స్ అవ్వటము, లేదా ఫస్ట్ మిడ్ ట్రైమెస్టర్లో అబార్షన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే. అలాగే గర్భస్థ శిశువుకు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే గ్రోత్ తక్కువగా ఉండి బేబీ ఎదుగుదల సరిగా లేకపోవటం, ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నది, ఇవన్నీ కూడా హై రిస్క్ ఫ్యాక్టర్స్. మాయ ప్లసెంటా కిందకు ఉన్నట్లయితే లో ప్లసెంటా ప్రీవియా అంటాము. ఇటువంటి సమస్యలు, ప్రీ ఎక్లాంప్సియా, కొంతమందికి గర్భంతో ఉన్నప్పుడు మాత్రమే బీపీ పెరుగుతుంది, ప్రీ ఎక్లాంప్సియా వచ్చి వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్లాంప్సియా అంటాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రీనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హిమటలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకు వస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 2-3 ఏళ్ళుగా కనుక మీరు పీరియడ్ తీసుకున్నట్టయితే న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎలాంటి సమస్యలతో మీ ముందుకు వస్తున్నారని మీ ఉద్దేశం? న్యూలీ మ్యారీడ్ కపుల్లు 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నారండి. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటంటే పెళ్ళి 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ మొదలు పెట్టకుండా, అమ్మాయి భయపడుతోందనో, అమ్మాయికి ఇష్టం లేదనో అయినా కూడా బయటికి రాకుండా మా దాకా
రాకుండా 5-6 ఏళ్ల తర్వాత పిల్లల కోసం అని వచ్చినప్పుడు అప్పుడు ఎగ్జామిన్ చేద్దాం అని పోతే అప్పుడు తెలుస్తుంది మాకు. అలా కూడా వస్తున్నారు పేషెంట్స్. మరి కొంతమందికి ఏంటంటే ఇప్పుడప్పుడే వద్దనుకొని పోస్ట్పోన్ చేసుకొని ఉంటారు. కొన్ని 4-5 సంవత్సరాలు అసలు అంటే కాంట్రసెప్షన్ వాడుతూ పిల్స్ అన్న వాడుతుంటారు, లేదా కాండమ్స్ యూజ్ చేస్తారు. ఆ తర్వాత మానేసి ఇప్పుడు పిల్లలు కావాలి అనుకుంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ట్రై చేయడం మొదలు పెడితే 1-2 నెలల్లో పిల్లలు పుట్టేస్తారన్న అపోహ. సో 2-3 నెలల్లో ప్రెగ్నెన్సీ రాకపోతే వెంటనే ఏదో అయిపోయిందని మళ్ళీ పరిగెత్తుకొస్తారు. సో వీళ్ళకి మేము ఏం చెప్తామంటే 100 మంది కపుల్స్ ఎటువంటి సమస్య లేకుండా అన్ని ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నవాళ్ళు కూడా 100 మంది కపుల్స్ 1 ఇయర్ అంటే 12 నెలలు ఎటువంటి నార్మల్గా కలిసి ఉన్న తర్వాత కూడా 75% మందే ప్రెగ్నెంట్ అవుతారు. ఓకే, అంటే 12 నెలలు ఎక్స్పోజర్ ఉంటే కూడా 100% ప్రెగ్నెన్సీ రాదు, ఏ సమస్య లేదు అని ఎక్స్క్లూడ్ చేసిన వాళ్ళలో కూడా. ఓకే, సో 25% మిగిలిన 25%లో ఒక 12% నెక్స్ట్ ఇయర్లో, ఇంకో 12% 3 ఏళ్ళు కూడా పట్టచ్చు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటానికి. అంటే మనకు అర్థమైంది ఏంటి, ప్రతి నెల అండం విడుదలయ్యి నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉండి ట్యూబ్స్ అండవాహికలు బాగానే ఉండి యూటరస్లో ఎటువంటి సమస్య లేని వాళ్ళకు కూడా, థైరాయిడ్ గ్రంథి అటువంటి సమస్యలు కూడా లేని వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ రావటానికి అంత సమయం పడుతుంది. దీనికి కారణం ఏంటంటే రిలీజ్ అయిన అండము అది 24 నుంచి 36 గంటల కంటే ఎక్కువ ఉండదు దాని లైఫ్. రైట్. అదే స్పర్మ్ లైఫ్ 48 అవర్స్ నుంచి 72 గంటలు, 48 నుంచి 72 గంటలు. సో ఆ విండో, ఫర్టైల్ విండో అన్నది చాలా నేరో. రైట్. సో ఆ అండం విడుదలైన 36 గంటల లోపలే అది ఫలదీకరణ జరగాలి. అది జరగాలంటే 48 నుంచి 72 గంటల లోపు స్పర్ము స్ఖలించాలి. అప్పుడే కానీ అది ఫలదీకరణ జరగదు. సో ఆ నేరో విండో అయిన తర్వాత ఆ ఫలదీకరణ జరుగుతుంది అన్నానికి ఆ సమయంలో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం, చుట్టూ ఉన్న పరిసరాలు అనువుగా ఉండాలి, యాంటీ ఫర్టిలిటీ ఎఫెక్ట్స్ ఉండకూడదు. దాని తర్వాత వచ్చినాక ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉండాలి. ఆ రిసెప్టివిటీ అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎండోమెట్రియం అంటే గర్భకోశ లోపలి పొర ఈ ఫలదీకరణ జరిగిన పిండాన్ని దాంట్లో చొచ్చుకుపోవడానికి వీలుగా అది ఉండాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. అన్ని సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండాలంటే టైం పట్టచ్చు. అంటే చుట్టూ ఉన్న వాతావరణం కూడా కలిసి రావాలన్నారంటే ఆ పాయింట్ ఏంటంటారు? నా జనరల్ కామన్ మనకు అర్థమయ్యేలాగా అని చెప్పగలుగుతారు. వాతావరణం అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఎండోమెట్రియము, ఫిమ్రియాలో అండవాహికల్లో ఫ్లూయిడ్, సీలియరీ మూవ్మెంటు అన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ట్యూబ్ స్పాజం, మనం టెన్షన్లో ఉన్నారనుకోండి యాంగ్జైటీ వచ్చేస్తుంది. అప్పటికి 26 ఏళ్ళకో 28 ఏళ్ళకో పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనుకోండి, 30 ఏళ్ళు వచ్చే వరకు రిలాక్స్గానే ఉంటారు. 30 అదేదో ఒక నంబర్, మ్యాజిక్ నంబర్ లాగా 30 అయ్యేటప్పటికి నేను ప్రెగ్నెంట్ అవ్వాలి, డెలివర్ అవ్వాలి అనుకుంటారు. అప్పుడు ప్రయత్నం చేస్తే 3 నెలలు ప్రెగ్నెన్సీ రాలేదు, ఇంకా టెన్షన్ బిల్డప్ అవుతుంది అనమాట. ఆ టెన్షన్లో బాడీ ఆ టెన్షన్కి కూడా స్పాజంలోకి వెళ్తుంది. నేను ఒక విచిత్రమైన కేసు అని చెప్పను, కానీ ఒక ఆవిడ 10 సంవత్సరాలుగా ప్రెగ్నెన్సీ రాలేదు. ఆవిడకి ల్యాప్రోస్కోపీ చేయించుకున్నారు ఎక్కడో, అంతా బాగుంది అన్నారు. నా దగ్గరికి వస్తే నేను చూసి అంతా బాగానే ఉందమ్మా అన్నాను. సో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఓకే. సో ఇది ఎప్పుడు నేను చెప్పేది 25 ఏళ్ల క్రితం. ఓకే. అప్పుడు ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో IVF లేదు. ఓకే. సో బాంబేలో ఒక స్పెషలిస్ట్ నాకు తెలిసిన ఆవిడ, పెద్ద ఆవిడ దగ్గరికి పంపించాను. అక్కడికి వెళ్ళి పోనీ అన్ఎక్స్ప్లెయిన్డ్ కాబట్టి IVFకి వెళ్ళు అని వెళ్ళి ఆవిడని కలిస్తే ఆవిడ నెక్స్ట్ మంత్ రమ్మని చెప్పారు. చెప్తే ఆవిడ సరే అని ప్రిపేర్ అయ్యి వచ్చేసింది. వచ్చి హస్బెండ్ నిజామాబాద్లో ఉంటే ఆ మంత్ అక్కడికి వెళ్ళింది, అక్కడ ఉంది. ఆ మంత్ పీరియడ్ రాలేదు ఆవిడకి. అయితే చూసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్. అంటే ఏంటి, ఆ నెల ఆవిడ మైండ్లో ఆ థాట్ తీసేసింది, ఎలాగో నెక్స్ట్ మంత్ నేను IVFకి వెళ్తున్నాను, అప్పుడు ఆవిడ నాకు సమస్యకి ఆన్సర్ వస్తుందని ఈ మంత్ ఆవిడ దాని గురించి ఆలోచించాల. ఆ నెల ప్రెగ్నెంట్ అయింది ఆవిడ. సో మెంటల్ కండిషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆవిడ మళ్ళీ ఆ బేబీ నార్మల్ డెలివరీ అయ్యి మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ ప్రెగ్నెంట్, స్పాంటేనియస్ ప్రెగ్నెన్సీ, 2 అబ్బాయిలు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వస్తే నాకు ఇంకొద్దు చాలు
అని ఎంటీపీ కూడా చేయించుకున్నారు. సో అలా ఉంటుందన్నమాట. మేము ఇవన్నీ చూస్తే మరి ఏం చెప్పాలి, ఎంతోమంది పేషెంట్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్కి వెళ్తారు. ఇలాగా ఈ పేషెంట్ వెళ్ళినట్టే ఐవీఎఫ్కి వెళ్ళి కన్సీవ్ అయిన వాళ్ళు రెండోసారి ఏ ట్రీట్మెంట్ లేకుండా ప్రెగ్నెంట్ అవుతారు. ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అయ్యే సందర్భాలు ఉంటాయండి మీ ఉద్దేశ ప్రకారం? ఉంటాయి కదా, ఎందుకంటే ఎంత మంచి సెంటర్లో కూడా ఐవీఎఫ్ సక్సెస్ అన్నది 35 to 45%. మిగతా 60% వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు ఐవీఎఫ్ చేసినా కూడా. సో ఒక్క మనిషి 3-4 సైకిల్స్ ట్రై చేయాల్సి వస్తుంది. క్యుములేటివ్గా ప్రెగ్నెన్సీ రేట్ పెరుగుతుందని. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం రీసెర్చ్లో ఉన్నది. నేను అన్నట్టు ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అన్నీ ఐవీఎఫ్లో మనం బయట ఫర్టిలైజ్ చేస్తున్నాము, పిండాన్ని తీసుకెళ్ళి యూట్రస్లో పెడుతున్నాము, అయినా కూడా ఇంప్లాంట్ అవ్వటం లేదంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఆ విండో, అది కూడా నారో విండో అంటాం. సో ఆ రిసెప్టివిటీని పెంచడం కోసం ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుందన్నమాట. రైట్. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది కాలం పాటు పిల్లలు వద్దు అని అనుకుంటే కనుక సేఫెస్ట్ మెథడ్స్ అంటే ప్రస్తుతానికి మీరు అడ్వైస్ చేసేవి ఉన్నాయండి? సేఫెస్ట్ మెథడ్స్ అంటే యాక్చువల్గా కాండమ్ ఈజ్ గుడ్ మెథడ్, కానీ టిపికల్ యూజు ప్రాపర్ యూజ్ అంటాం. అంటే వాళ్ళు సరిగ్గా యూజ్ చేయగలిగితే కాండంతో కూడా ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయొచ్చు. అంటే మెడిసిన్స్ వేసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎస్పెషల్లీ ఈ పిల్లల ఇష్యూలో? పిల్ల ఇష్యూలో అంత కరెక్ట్ ఏం కాదు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే రీసెర్చ్లో ఏం వస్తుందంటే ఆటిజం అనే ఎక్కువ చూస్తున్నాం వెస్ట్లో. ఆటిజంకి వన్ ఆఫ్ ద కాజెస్ మేబీ పిల్లని అని ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చే రీసెర్చ్లో బయటపడుతుంది. ఎందుకంటే మనం పిల్ వాడటం వల్ల బాడీలో ఒక పల్సటైలిటీ జిఎన్ఆర్హెచ్ అని హైపోథాలమస్ నుంచి రిలీజ్ అవుతుంది, గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్. దాని ప్రభావంతో పిట్యూటరీ నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ పల్సటైలిటీ అన్నది జిఎన్ఆర్హెచ్ పల్సటైల్ అంటే పగలు ఒక రిథంలో, రాత్రిపూట ఒక రిథంలో రిలీజ్ అవుతాయి. ఆ రిథం మార్పుల వల్లనే అండం విడుదల, ఎఫ్ఎస్హెచ్ పెరగటము, ఎల్హెచ్ సర్జు, అండం విడుదల ఇవన్నీ అవుతుంటాయి. ఈ మనం పిల్లు ఇచ్చినప్పుడు ఈ జిఎన్ఆర్హెచ్ పల్సటైలిటీని సప్రెస్ చేస్తుంది అది. సో దానివల్ల ఎప్పుడైతే మనం పిల్ల ఆపేసి ప్రెగ్నెన్సీ ప్రయత్నం చేస్తామో కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వాలంటాం, సో దట్ ఆ పల్సటైలిటీ మళ్ళీ నార్మల్కి రావాలని. సో ఇది సరిగా రాకుండా ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే విడుదలైన మరి ఆ పిండం అండం ముందు ఓవ్యులేషన్ అప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, అండం క్వాలిటీలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అన్నది డౌట్ అన్నమాట. ఇదంతా ప్రూవెన్ కాదు. కాబట్టి ఆటిజం ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఎందుకు ఎక్కువ వస్తుంది? సో కారణాలు వెతుకుతుంటే మేబీ పిల్ వల్లనా అని, అది మనం దాన్నే బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ ఎన్ని ఉన్నాయో, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటాం. అంటే మామూలు ప్లాస్టిక్లో మనం ప్రతిరోజు నిత్యము ఎన్నో ప్లాస్టిక్ వస్తువులు మన వాడుకలో ఉంటున్నాయి మనకి. సో అందులో ఫుడ్ ఐటమ్స్ ఎంతో పెట్టుకుంటున్నాం, ప్లాస్టిక్ డబ్బాల్లో అన్నము, ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు, ప్లాస్టిక్ డబ్బాలు, ఆఫీసెస్లో ప్లాస్టిక్ పెట్ బాటిల్స్లో, ఇంట్లో పప్పులు ఉప్పులు పెట్ బాటిల్స్లో పెడుతున్నాము, కూరగాయలు ప్లాస్టిక్ బ్యాగుల్లో తెస్తున్నాము, మాంసం ఆ నల్లటి బ్యాగ్లో తెస్తున్నాము. ఇదంతా ఎక్స్పోజర్ ఇన్ ఫుడ్. అంతేకాకుండా మనం కార్లో వెళ్తాం, కార్లో డాష్ బోర్డు కూడా పాలీవినైల్. దాంతో మనం ఎండాకాలం కార్లో కూర్చొని అద్దం ఎత్తకుండా వెంటనే అద్దం ఎత్తేసి కూర్చొని ఏసీ వేసామనుకోండి, ఒక రకమైన ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది. అందులో కూడా ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఉంటాయి, అవి కూడా మన బాడీలో ఉంటాయి. ఇప్పుడు రీసెర్చ్లో ఏం తేలింది, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్లో ప్లాస్టిక్ మెటీరియల్ ఉంది, కార్డ్లో ఉంది, సో ప్లసెంటాలో ఉంది, సో ఎవ్రీవేర్ అన్ని చోట్ల. తర్వాత కాస్మెటిక్స్, కండిషనర్స్, షాంపూస్, నెయిల్ పెయింట్స్, డియోడరైజర్స్, అన్నిట్లోనూ లిప్స్టిక్లు, లైనర్లు. సో ప్లాస్టిక్, ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ లేనిది ఎక్కడ. తర్వాత మనం వాడే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఎయిర్ కండిషనింగ్, అన్ని రూముల్లో ఎయిర్ కండిషనింగ్ చేసి తలుపులు వేసేసుకుంటే పెయింట్స్, వాల్ పెయింట్స్,
ఫ్లోరింగ్, పాలివినైల్ ఫ్లోరింగ్, చెప్తుంటే భయం వేస్తుంది మ్యామ్. అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? సో మనం న్యాచురల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎంత దూరం వెళ్ళిపోతే అవును, మనకి అంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఒక్కదాని మీద మనం బ్లేమ్ వేయలేము. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలన్నమాట. భూమి గుండ్రముగా ఉండును అని మళ్ళీ మనం మన పాత 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం మన పూర్వీకులు ఎలా బతికారో, ఎంత మినిమలిస్టిక్గా అంటే వేస్ట్ చేయకుండా రీసైకిల్ చేసుకుంటూ ఎలా ఉన్నారో అలా మనం బతకగలగాలి. మన రిక్వైర్మెంట్స్ తగ్గించుకోగలగాలి. అండ్ చాలామంది అంటారేంటంటే మ్యామ్, నీటి బుడగలు ఉన్నాయి ఓవరీస్ మీద లేదా యూట్రస్లోను, పాలిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, ఇందువల్ల కన్సీవ్ అవ్వడం లేట్ అవుతుంది, దీనికోసం మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ వాడాలి అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం మ్యామ్? యాక్చువల్లీ ఇది కూడా మనం మోడర్నైజేషన్లో వచ్చే వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫ్యాక్టర్స్. ఇవి పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓఎస్ అన్నది దీంట్లో ఏంటంటే అండాశయాల్లో నీటి బుడగలు ఉంటాయి. దీనివలన నెలసర్లు ఆలస్యం అవుతుంటాయి. నెల నెల అండం విడుదల కాదు. కానీ దీనికి కారణం ఏంటి? ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. అంటే మన లైఫ్ స్టైల్లో మార్పులు రావటం వల్ల పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వస్తుంది. మన లైఫ్ స్టైల్ ఏంటి? మన శరీరానికి చాలా శారీరక శ్రమ అవసరం. ప్రతిరోజు కనీసం 10,000 అడుగులు నడవాలి మనం. అంటే 7 కిలోమీటర్లు లేదా 1.5 గంటలు వాకింగ్ చేయాలి. అంత నడక మనకు దైనందిన జీవితంలో ఉండట్లేదు. ఒకటి. రెండోది ఆహారం. ఆహారంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. అంటే వైట్ రైసు, మైదా వస్తువులు, తర్వాత ఈ ఏమంటారు ఎక్కువ స్వీట్స్, షుగర్స్ ఇవన్నీ తీసుకోకూడదు. చాక్లెట్స్, వీటిలో హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బ్స్ ఉంటాయి. దాంతో మన బ్లడ్ షుగర్ సడన్గా రైజ్ అవుతాయి. బ్లడ్ షుగర్ సడన్గా రైజ్ అయితే అది తగ్గించడం కోసం ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి. ఆ ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు అది ఈ ఊబకాయం రావటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, దాంతో ఇన్సులిన్ కూడా సరిగా పనిచేయదు. ఆ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి వచ్చిన ఇన్సులిన్ కూడా అంత బాగా పనిచేయదు. సో ఎక్కువ ఇన్సులిన్ తయారవ్వాలి షుగర్ తగ్గించడానికి. ఆ ఎక్కువ ఇన్సులిన్ బాడీలో ఎప్పుడైతే ఉంటుందో అది వెళ్ళి అండాశయంలో పనిచేసి అక్కడ మేల్ హార్మోన్ ఎక్కువ తయారు చేస్తుంది. అంటే ఆడవాళ్ళలో కూడా టెస్టోస్ట్రోన్, ఈస్ట్రోజన్ నుంచి ఈస్ట్రోజన్ వస్తుంది. ముందు టెస్టోస్ట్రోన్ ఈజ్ ఎ ప్రికర్సర్. అది తయారయ్యి అది మళ్ళీ ఇంకొక సెల్లోకి వెళ్ళినప్పుడు టెస్టోస్ట్రోన్ నుంచి ఈస్ట్రోజన్ తయారవుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇన్సులిన్ ఎక్కువ అవుతుందో ఎక్కువ టెస్టోస్ట్రోన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎక్కువ టెస్టోస్ట్రోన్ రిలీజ్ అయినప్పుడు దాన్ని కన్వర్ట్ చేయాల్సిన హార్మోన్ తగ్గుతుంది. సో ఈస్ట్రోజన్గా రూపాంతరం చెందకుండా టెస్టోస్ట్రోనే రిలీజ్ అవుతుంది సిస్టంలోకి. ఎక్కువ ఈస్ట్రోజన్ కూడా తయారవుతుంది మామూలు కంటే కూడా, ఎందుకంటే ఎక్కువ టెస్టోస్ట్రోన్ ఉంది, ఎక్కువ ఈస్ట్రోజన్. దీనివల్ల నెలసరి వచ్చే అండం విడుదల అవ్వదు. అవ్వకుండా ఈ ఎక్కువ ఈస్ట్రోజన్ వెళ్ళి బ్రెయిన్లో ఎల్హెచ్, పిట్యూటరీలో ఎల్హెచ్ని పెంచుతుంది. సో అలాగా ఏమంటారు, మేల్ హార్మోన్ ఎక్కువ అవటం వల్ల పింపుల్స్ రావటము, అవాంఛిత రోమాలు రావటం, ముఖం మీద మీసాల్లాగా ఫేస్ మీద హెయిర్స్ రావటం, గడ్డం మీద రావటము, పిగ్మెంటేషను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నెక్, అండర్ ఆర్మ్స్ అక్కడంతా పిగ్మెంటేషను ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో దీనికి విరుగుడు ఏమిటి అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించి తీసుకోవాలి, తీసుకునే కార్బ్స్ కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్, రాగులు, తైదులు, కొర్రలు అట్లాంటివి ఎక్కువ ఆహారంలో తీసుకోవటము. తర్వాత స్ట్రెస్ ఒకటి ఎక్కువ ఈ మధ్య దైనందిన జీవితంలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, అడ్రినల్ గ్లాండ్స్ స్ట్రెస్ హార్మోన్ ఇస్ స్టీరాయిడ్ రిలీజ్ చేస్తుంది. కంటిన్యూస్ స్ట్రెస్ ఉందనుకోండి, కంటిన్యూస్ స్టీరాయిడ్ రిలీజ్ అయినప్పుడు స్టీరాయిడ్ వల్ల షుగర్ పెరుగుతుంది. షుగర్ పెరిగితే దాన్ని తగ్గించడానికి మళ్ళీ ఇన్సులిన్ పెరగాలి, ఇన్సులిన్ పెరిగితే మళ్ళీ టెస్టోస్ట్రోన్ పెరుగుతుంది. అలా సో దీన్ని బట్టి అసలు మనంతా కూడా ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా ప్రశాంతంగా, కాదండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో, అంటే ఈ
యుక్త వయసు వచ్చి పీరియడ్ స్టార్ట్ అయిన టైము, మెనార్కీ టైంలో అప్పుడే ఫస్ట్ ఈ హార్మోన్స్ అన్నీ తయారవుతూ ఉంటాయి. ఆ సమయంలో పాత రోజులు మీరు గుర్తు తెచ్చుకోండి, పిల్లలు ఎలా ఉండేవాళ్ళు, ఆడపిల్లలు 12-13 ఏళ్ళప్పుడు కేర్ ఫ్రీగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ కాస్త చదువుకొని గేమ్స్ ఆడుకుంటూ రిలాక్స్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మనం 7th 8th క్లాస్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళని ట్యూషన్లకు పంపిస్తున్నాము. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా క్లాస్ రూముల్లోనూ హోంవర్క్లు, ట్యూషన్లు, పొద్దున్నే బస్ ఎక్కిచ్చేస్తున్నాము, నడకలేదు. సాయంకాలం బస్ దిగి ఇంటికి రాగానే అయ్యో కష్టపడిపోతుందని మళ్ళీ బాగా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ పెట్టేసి కూర్చోబెట్టి చదివిస్తున్నాము. రాత్రి 9-10 పడుకోరు వాళ్ళు, ఇంకా హోంవర్క్లు ఉంటాయి, అవి చేసుకొని 11-12 పడుకుంటారు. అందుకని పొద్దున్న 7 దాకా లేపము, ఫిజికల్ యాక్టివిటీ లేదు, గబగబా తయారై స్కూళ్ళకి వెళ్ళిపోతారు. సో దీంతో ఏమవుతుందంటే ఆ ఏజ్ పిల్లల నుంచి ఊబకాయం వచ్చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ, హాబీస్, రిలాక్సేషను, పాత రోజుల్లో అన్నీ హాబీసే. ఏది పాటలు పాడేవాళ్ళు పాడుకునేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నది దాన్ని ఫాలో అవ్వడానికి టైం ఉండేది. ఇప్పుడు టైం లేదు, యాక్టివిటీ లేదు, ఫుడ్ ఏమో వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు ఏది అడిగితే అది పెడుతున్నాము. వాళ్ళు పాపం కష్టపడిపోతున్నారని బయట నుంచి తీసుకొచ్చి మెక్డొనాల్డ్స్, కెంటకీ ఫ్రైడ్ చికెన్లు, సో ఇలాగా మనమే వీఆర్ క్రియేటింగ్ ఇల్నెస్. సో ఆ ఏజ్లో తర్వాత తొక్కుడు బిళ్ళ ఆటలు, ఖోఖో ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. పీక్ బోన్ మాస్ అంటాం. యుక్త వయసులో పీక్ బోన్ మాస్ 18-20 ఇయర్స్ 21 ఇయర్స్ అప్పటికి వెళ్ళిపోతుంది పీక్. ఆ తర్వాత కొన్నాళ్ళు మెయింటైన్ అయ్యి ఇంకా అప్పటి నుంచి డౌన్ హిల్లే. 30-35 నుంచే బోన్లోంచి కాల్షియం తగ్గిపోతూ వస్తుంది. సో మనం పీక్ బోన్ మాస్ని కూడా మనం డెవలప్ కానివ్వట్లేదు, మజిల్స్ డెవలప్ అవ్వట్లేదు. ఈ తొక్కుడు బిళ్ళ అవి చేసినప్పుడు థై మజిల్స్ ఏంటి, తర్వాత కింద కూర్చొని నించొని కూర్చునే ఆటలు, కింద కూర్చునే ఆటలే లేవు అసలు. సో దాంతో మన బాడీ స్ట్రెంగ్త్ కూడా తగ్గించేస్తున్నాము, బోన్ స్ట్రెంగ్త్ తగ్గిస్తున్నాము. మసిల్ మాస్, ఫ్యాట్ మాస్ చూస్తే ఫ్యాట్ ఎక్కువ, మజిల్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి పిల్లలు రేపు ప్రెగ్నెంట్ అయినాక నార్మల్ డెలివరీ అంటే ఎలాగవుతుంది? అవ్వదు. కానీ మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే అందరూ భయపడుతున్నారు కదా మ్యామ్, వద్దండి పెయిన్ లేకుండా అనస్థిషియా ఇచ్చేసి సిజేరియన్ చేసేయండి అనే పేరెంట్సే ఎక్కువ కనపడుతున్నారని అనుకోవచ్చా? లేదంటే నేను ఇది సైన్ కర్వ్ అంటాం, ఐ థింక్ అది పాస్ అయిపోయింది. అది 10 ఇయర్స్ క్రితం అలా జరిగేది. ఇప్పుడు అమ్మాయిలందరూ మళ్ళీ నార్మల్ డెలివరీ కావాలంటున్నారు. నార్మల్ డెలివరీ ఎందుకంటే ఇప్పుడు ఎపిడ్యూరల్ వచ్చింది కదా, సో ఎపిడ్యూరల్ తీసుకుంటే నొప్పి ఉండదు, కానీ నార్మల్ డెలివరీ అవ్వచ్చు. సో నొప్పి లేకుండా నార్మల్ డెలివరీ కావాలి. ఇప్పుడు ఎన్ని రకాల డెలివరీస్ వచ్చాయేమో, బాటర్ డెలివరీ అంటున్నారు. అసలు అదే చెప్తున్నాను కదా, ఒక పక్కేమో బాడీనేమో ఇలాగా పనికి రాకుండా తయారు చేసి డెలివరీ టైంకి దాన్ని రెడీగా ఉండి నార్మల్ డెలివరీ ఇవ్వమంటే అది కూడా కష్టంగా ఉంది. సో ఫిజికల్ యాక్టివిటీ అన్నది నార్మల్ డెలివరీ కావాలి, 9 నెలలు హెల్దీగా ఉండాలి అంటే అది ముందు నుంచి మొదలవ్వాలి, యుక్త వయసు నుంచి మొదలవ్వాలి. యుక్త వయసు ఏంటి, చిన్న పిల్లలు, చైల్డ్హుడ్ ఒబిసిటీ కూడా. పుట్టంగానే బేబీస్ మనం చూసేవాళ్ళం మర్ఫీ బేబీలా గుండ్రంగా బుగ్గలతోటి ఉండాలని బాగా ఫీడ్ ఇస్తుండేవాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో ఏంటి డబ్బాలు, అమూల్ స్ప్రేలు ఇలాంటివన్నీ ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు చాలా కష్టం మీద ఆ డబ్బా పాలని ఆపి మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ మీదకి దృష్టి మళ్ళించి వాళ్ళని చాలా ప్రాపగాండా తోటి మేము మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ని పాపులరైజ్ చేసాం. ఇప్పుడు అంటే తల్లిపాలే మంచిది, శ్రేష్టమైనవి అని. సో ఇప్పుడు ఈ తల్లిపాలు తాగినందువల్ల బిడ్డలు లావుగా ఊబగా ఉండరు, మామూలుగా ఉంటారు. కాబట్టి అదే మంచిది. ఎప్పుడైతే మనం పోతపాలు అవి ఇచ్చి లావు చేస్తామో ఆ ఒబేసిటీ తగ్గడానికి కూడా టైం పడుతుంది. తగ్గే లోపలే యుక్త వయసు వస్తుంది, అప్పుడు ఈ లైఫ్ స్టైల్ తోటి ఇంకాస్త వస్తుంది. సో చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు పిల్లలు సన్నగా ఉన్నారా, వాళ్ళ మసిల్ మాస్ ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని ఎలా ఫిజికల్గా యాక్టివ్ పెట్టాలి అన్న దాని మీద చాలా ఇంపార్టెన్స్, చాలా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. సో పేరెంటింగ్ అనేది ఒక ఎడ్యుకేషను, వాళ్ళ కెరియర్ ఒక్కటే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా
ఎంత పేరెంటింగ్ ఎంత కష్టమైపోయిందండి నిజంగాను. అప్పట్లో 9 మంది 11 మందిని కన్నారంటే వీళ్ళందరినీ ఎలా చూసారనిపిస్తుంది. ఇక్కడ ఒకళ్ళిద్దరిని పెంచడానికే చాలా కష్టమైపోతుంది. ఒక అంటే మాటలో అప్పుడు ఎవరిని పుష్ చేసేవాళ్ళు కాదు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి. కొంతమందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వాళ్ళకి సాహిత్యం మీదో సంగీతం మీదో ఇంకా వేరే. కానీ ప్రతి ఒక్కరూ గేమ్స్ ఆడాల్సిందే. ఆ టీమ్ స్పిరిట్, టీమ్ గేమ్స్ అని ఉంటాయి, టీమ్ స్పిరిట్ డెవలప్ చేసేవి. సింగిల్ ఇప్పుడు టెన్నిస్ లాంటిది వాళ్ళ బాడీకి వాళ్ళ కాన్సన్ట్రేషను దాని మీద ఉంటుంది. టీమ్స్ గేమ్స్ ఇప్పుడు టెన్నిస్ ఆడేవాళ్ళు వేరే ఆటలు ఆడరని కాదు కదా. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గుడ్ టెన్నిస్ ప్లేయర్స్, దే ప్లే బాస్కెట్బాల్ ఆర్ దే ప్లే సాకర్. సో అన్ని గేమ్స్లో కొంత ప్రవేశం ఉండాలి. సంగీతమో లేదో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏదో కంపల్సరీ. సౌత్ ఇండియా మరీ సౌత్కి వెళ్ళామంటే తమిళనాడులో అసలు క్వశ్చనే లేదు. మనము నేను నేర్చుకోనని అడిగేదే లేదు. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే, ఎంతో కొంత ప్రవేశం ఉండాలి. అలాగా అంతా ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న దాని మీద ఎలక్యూషన్స్ ఏంటి స్కూల్లో, ఇప్పుడు ఏమీ లేవండి. స్పోర్ట్స్ లేవు, ఎలక్యూషన్స్ లేవు, డ్రామాలు వేసేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళం, పాటలు పాడుకునేవాళ్ళం, డాన్సులు చేసేవాళ్ళం. ఇప్పుడు స్కూల్లో ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద అది కూడా ఒక అంటే షో ఆఫ్ లాగా అయిపోయింది. కానీ త్రూ అవుట్ ద ఇయర్ ఉండట్లేదు. ఒక డ్రామాటిక్ సొసైటీ అని పెట్టుకోవటము, రెగ్యులర్గా చేయటము, లైబ్రరీ క్లాస్ అని పెట్టటము, బుక్స్ చదవటం డెవలప్ చేయటం, అది ఉండట్లేదు. సో కామన్ సెన్స్ అన్నది మోస్ట్ అన్కామన్ థింగ్ టు ఫైండ్ దీస్ డేస్. నిజం. మార్కులు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, కానీ ఏదన్నా ఒక సమస్య ఇచ్చి దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవు. కరెక్ట్, అది కరెక్ట్ మ్యామ్. అలాగే ఈ స్పర్మ్ బ్యాంక్స్ అనేవి ఇక్కడ మన ఇండియాలో అంత అవేర్నెస్ ఉందంటారా వీటి మీద? మీ ఉద్దేశ ప్రకారం ఇక్కడ అంత వర్కౌట్ అవుతుందంటారా? ఉన్నాయండి, స్పర్మ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎందుకంటే హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నట్లయితే, లేదా కౌంట్ ఉన్నా కదలిక తక్కువ ఉన్నట్లయితే, మార్ఫాలజీ అంటాం, వాటి స్పర్మ్ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లయితే వాళ్ళకి వేరే వాళ్ళ స్పర్మ్స్ వాడాల్సి ఉంటుంది. రైట్. సో అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఈ హస్బెండ్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, ఆయన శరీర నిర్మాణాన్ని బట్టి అటువంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే స్పర్మ్ డోనర్స్కి వాళ్ళ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నోట్ చేసుకుంటారు. రైట్. వాళ్ళ రిలీజను, వాళ్ళ కొన్ని కలర్ ఆఫ్ ద ఐస్, ఇలాంటివన్నీ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ నోట్ చేసుకొని పెట్టుకుంటారు. మ్యాచింగ్ డోనర్ తీసి IUI చేస్తారనమాట. ఓకే. సో అది ఒక అందుకు ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు వాళ్ళు వేరే దేశాల్లో ఉంటారు హస్బెండ్స్, సంవత్సరానికి ఒకసారే వస్తారు, కొన్నిసార్లు 3 సంవత్సరాలకు ఒకసారి రాగలరు. అటువంటప్పుడు వైఫ్ ఇక్కడ ఉంటుంది. 3 సంవత్సరాల వరకు ఆగాలంటే వయసు పెరిగిపోతుంది, డిలే అయిపోతుంది. అటువంటప్పుడు హస్బెండ్ స్పర్మ్ డొనేట్ చేస్తారనమాట. సిమెన్ని కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేసి పెడతారు. ఫ్రీజ్ చేసి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయినా వైఫ్కి IUI చేయటానికి ఆ సెమెన్ని యూజ్ చేస్తారు. ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేసి అండం విడుదల అయినప్పుడు హస్బెండ్ స్పర్మ్ తోటి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ చేయడానికి వీలవుతుంది. సో ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే కొంతమంది ఇప్పుడు ఎంబ్రియోస్ ఎలాగో ఫ్రీజ్ చేస్తాం, అంటే కొన్నిసార్లు ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేసినప్పుడు 10-15 ఎగ్స్ వస్తాయి. కొంతమందికి PCOS వాళ్ళకైతే ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకే. ఆ ఎగ్స్ అన్ని హస్బెండ్ స్పర్మ్తో ఫర్టిలైజ్ చేసినప్పుడు దాదాపు 10-12 ఎంబ్రియోస్ వచ్చాయి అనుకోండి. అప్పుడు 12 పెట్టాం కదా యూట్రస్లో, 1-2 పెట్టాలి. కొంతమంది 3 పెడతారు, కానీ 3 పెడితే ట్రిప్లెట్స్ వస్తాయని మేము వద్దంటుంటాం. యాక్చువల్ ఐడియల్లీ 1 పెట్టాలి. పెడితే అది ఇంప్లాంట్ అయితే సింగిల్ టర్న్ ప్రెగ్నెన్సీ అవుతుంది. రైట్. 2 పెడితే కూడా ఒకటి టేకప్ కాకపోతే ఒకటి ఉంటుందండి, సేఫ్ సైడ్. కొంతమంది 3 పెడతారు. అలా పెట్టినప్పుడు 3 ఇంప్లాంట్ అయినాయి అనుకోండి, ట్రిప్లెట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ప్రీమెచ్యూర్ డెలివరీ ఆ కాంప్లికేషన్స్ వస్తాయి. మిగిలిన ఎంబ్రియోస్ అన్నీ ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసి ఉన్న వాటిలో చూసి మంచి ఎంబ్రియోన్ పెడతారనమాట. సో మిగిలినవి ఉంటాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇది ఫెయిల్ అయినట్లయితే నెక్స్ట్ సైకిల్లో ఇంకో 2 పెట్టచ్చు. అలా కొంతమందికి 4 ఎంబ్రియోస్ వస్తాయి. అందులో 2 బాగలేవని డిస్కార్డ్ చేసి 2 బాగుంటే ఆ 2 పెడతారు. ఓకే. అలాగా
సేమ్ అమ్మాయిలకు కూడా అంతేనండి? ఎగ్ ఫ్రీజింగ్ అంటే అండం ఫ్రీజ్ చేయటం, ఇది ఎంబ్రియో అంటే పిండం, ఎగ్ అంటే అండం ఫ్రీజ్ చేసే ప్రక్రియ కూడా ఉంది కానీ అంత ఎఫిషియెంట్ కాదు, దాంట్లో లాస్ ఎక్కువ ఉంటుంది, లాస్ ఆఫ్ ఎగ్స్. అయితే ఇప్పుడు అమ్మాయిలు 30-35 కూడా పెళ్ళిళ్ళకి రెడీగా లేరు అనుకోండి, వాళ్ళకి సరైన కాంప్రమైజ్ అవ్వరు ఇప్పుడు. రైట్. సో సరైన పార్ట్నర్ దొరకకపోతే నేను చేసుకోను అని ఆగినప్పుడు 35 ఏళ్ళు వచ్చినప్పటికీ ఒవేరియన్ రిజర్వ్ అంటే అండాల రిజర్వ్ తగ్గిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ 40 ఏళ్ళు వచ్చాయనుకోండి, తల్లి వయసు పెరిగే కొద్దీ బిడ్డకి డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్స్ ఉంటాయి, వేరే జన్యుపరమైన అవకరాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అందుకని ఎగ్స్ ఫ్రీజింగ్ కూడా ఇప్పుడు ఒక ఆప్షన్ ఇస్తున్నాం మేము. 30-35 ఏళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకుంటాను లేదో తెలియదు, తగిన మనిషి అంటే సంవత్సరం పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు. సో అందుకని ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే 45 ఇయర్స్ ఆమెకు మెనోపాజ్ వచ్చిన తర్వాత అయినా కూడా ఆవిడ ఎగ్స్ కనుక ఉంటే ఫ్రీజ్ చేసి దాంతో అప్పుడు చేసుకున్న హస్బెండ్కి అంటే మెన్కి ఈవెన్ 70 వరకు కూడా వాళ్ళకి స్పర్మ్ ఇఫ్ దే ఆర్ హెల్దీ అండ్ లైఫ్ స్టైల్ బాగుంటే స్పర్మ్ కౌంట్ మొటిలిటీ ఎంత బాగుంటే అప్పుడు వాళ్ళ ఎగ్ తోటి ఫర్టిలైజ్ చేసి వాళ్ళ స్పర్మ్ తోటి ఫర్టిలైజ్ చేసి ఎగ్ని మళ్ళీ తల్లి గర్భంలో పెట్టచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఈ హాస్పిటల్స్, ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్స్ అవైలబుల్ ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నాం. ఎలా ఉంటాయి మ్యామ్ యాక్చువల్లీ చార్జెస్? నాకు అంటే కామన్ మెన్ టు అండర్స్టాండ్ అంతా నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే నేను చార్జెస్ గురించి నేను యూజువల్ పట్టించుకొని వాళ్ళకి పంపిస్తాను, అక్కడ ఫ్రీజ్ చేస్తారు. ఓకే, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాబిటెంట్, ఐ డోంట్ థింక్ సో. ఓకే ఓకే. అంటే నేను విన్నది ఏంటంటే యుఎస్ లాంటి ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న దేశాల్లో లక్షలు అయిపోతుందని చెప్పని విన్నాను. సో అంత ఉంటే ఇక్కడ మనకు అఫోర్డబుల్గా ఉంటుందా? యూఎస్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ ఐవీఎఫ్ కూడా మన దగ్గర 1.5-2 lakhs అవుతుంది, అక్కడ 20 lakhs అవుతుంది. సో 10 అవుతుంది. ట్రూ. సో ఆ విధంగా చూస్తే మనకి అంత అఫోర్డబుల్ ఏమి కాదు, అంత చవక కూడా కాదు. ట్రూ. ఇంకా ఇది కావాలనుకున్న వాళ్ళు మోస్ట్లీ వర్కింగ్ విమెన్ ఉంటారు. సో ఈ ఆప్షన్ పోగొట్టుకోవటం ఎందుకు? నీ ఓన్ ఎగ్ తోటి నీ ఓన్ చైల్డ్ని కనడానికి ఉన్న ఆప్షను ఆల్వేస్ దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ కదా. అది వీలు ఉన్నప్పుడు అది చేసుకోవాలి. యాక్చువల్గా ఏజ్తో పాటు వచ్చే మార్పుల్ని మనం ఎట్లాగూ నివారించలేం. మనం ఆలోచనలు మారిపోతున్నాయి, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది, మన జీవితంలో మనం ఆశయాలు అన్నీ మారుతున్నాయి. కానీ దానికి తగ్గట్టు మన ఎగ్ రిజర్వ్ మాత్రం పొడిగించలేకపోతున్నాం. నిజం. ఇటువంటి వాతావరణం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తోటి ఇంకా తగ్గిపోతుంది. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే 30 ఏళ్ళకే ఓవరీస్లో ఎగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, అంటే పీరియడ్స్ ఆగిపోవటం 30 ఏళ్ళకి కూడా వస్తున్నారు ఇప్పుడు. సో ఎర్లీ ఆన్సెట్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటున్నాం. సో అటువంటప్పుడు మరి 32 ఏళ్ళ వాళ్ళకి కూడా మనం కాషన్ ఇవ్వాల్సి వస్తుంది కదా. మ్యామ్ చాలామంది విమెన్లో డెలివరీ వచ్చిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత కన్సీవ్ అయిన వెంటనే అమ్మో స్కిన్ అంతా సాగ్ అయిపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తే అందం అంతా పోతుంది అనే భయం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో నిజంగా స్ట్రెచ్ మార్క్స్ లేని ప్రెగ్నెన్సీని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా మీ ఉద్దేశ ప్రకారం? స్ట్రెచ్ మార్క్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అన్నది మళ్ళీ జెనెటికలీ డిటర్మిన్డ్. కొంతమందికి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా వాళ్ళకి ఏం స్ట్రెచ్ మార్క్ ఉండదు, వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్కిన్ ఎలాస్టిసిటీని బట్టి ఉంటుంది. కొంతమందికి సింగిల్టన్ ప్రెగ్నెన్సీ ఇంకా 5th మంతే రాలేదు, ఇంకా ఇంత యూట్రస్ అబ్డమెన్ ఇంతే ఉంటుంది కానీ ఆల్రెడీ స్ట్రెచ్ మార్క్స్ వచ్చి ఉంటాయి. సో వాళ్ళ స్కిన్ ఎలాస్టిసిటీ, హార్మోన్స్ దాని ప్రభావం వల్ల వస్తుంది. ఇంకోటి ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే, మనం 20 ఏళ్ల వయసు అప్పుడు ఉన్నట్లు 40 ఏళ్ళకు ఉంటామా? 40 ఏళ్ల వయసు అప్పుడు ఉన్నట్టు 60 ఏళ్ళకు ఉండం. సో మార్పు అన్నది సహజం. చేంజ్ ఈజ్ ఏ normal thing to happen. Is the most constant thing that can happen. Change is permanent. Is a constant thing. So even skin elasticity, stretch marks అన్నవి నెమ్మదిగా ఫేడ్ అవుతాయి, పూర్తిగా పోవు. కానీ ఒక ప్రెగ్నెన్సీలో ఉన్నట్టు పిగ్మెంటేషను అంత అగ్లీగా తర్వాత ఉండవు, ఫేడ్ అవుతాయి. రెండోది ఏంటంటే, ముందు నుంచి ఫిజికల్గా యాక్టివ్గా ఉండి, నాకు తెలిసి కొంతమంది పిలాటస్, స్విమ్మింగ్ అట్లా ప్రెగ్నెన్సీ రాకముందు కూడా ఒక 2-3 years నుంచి బాడీని మసిల్
డెవలప్ చేసుకొని ఫ్యాట్ లెవెల్ పర్సంటేజ్ తగ్గించుకొని ప్రెగ్నెన్సీకి వచ్చిన వాళ్ళు ప్రెగ్నెన్సీలో కూడా జాగ్రత్తగా ఆహారం తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ కూడా చాలా నియంత్రించుకోగలుగుతారు. ఈ స్ట్రెచ్ కానీ అబ్డామినల్ లాక్సిటీ కానీ డెలివరీ అవ్వగానే చక్కగా వాళ్ళ అబ్డోమెన్ వెనక్కి వెళ్ళిపోతుంది. మనం సెలబ్రిటీస్ని చూస్తూనే ఉంటాం, అవును కదా, వాళ్ళు చాలా దాని మీద శ్రద్ధ చూపిస్తారు. దానికి చాలా ప్రిపరేషన్ అవసరం. ఏమీ చేయకుండా వాళ్ళలాగా నేను ఉండాలంటే అవ్వదు. దానికి చాలా కష్టపడాలి. బాడీని మన ఆహార నియమాలని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు వాళ్ళు తినే నోట్లో పెట్టుకునే ప్రతి మార్సెల్ ప్రతి ముద్దని కూడా ఆచి తూచి ఆలోచించి కానీ వాళ్ళు తినరు. ఆ విధంగా ఉండగలిగితే ఎవరైనా అలా ఉండగచ్చు. అంత ఫిజికల్గా యాక్టివ్గా ఉండి అంత అవేర్నెస్. సో అదే నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో అమ్మాయిల్లో అది నాకు తక్కువ అనిపిస్తుంది. కొద్దిమందే అంత అవేర్నెస్ తోటి ప్రెగ్నెన్సీలోకి వస్తున్నారు. చాలామంది ఏంటంటే ఏదో పక్కింటి వాళ్ళు చెప్పింది ఎదురింటి వాళ్ళు చెప్పింది దాంతో బేస్ చేసుకొనే వస్తారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు రీసెర్చ్ చేసుకొని దానికి ప్రిపేర్ అయ్యి అంత సన్నద్ధతతో ముందుకు రావాలి, సంసిద్ధంగా ఉండాలి. అంటే ఈ క్రీమ్స్ లోషన్స్ పనిచేసే అవకాశం ఉన్నాయంటారా? చాలామంది ఏమంటారంటే కన్సీవ్ అయిన మంత్ నుంచి అప్లై చేస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉండవు అని చెప్పని. పెద్దగా ఉండదు. ఈ ఫ్యామిలీ టెండెన్సీ ఉంటే బాగా స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి, లాస్ట్ 1 monthలో దన్నని వచ్చేస్తాయి. కాబట్టి మొదటి నుంచి కొంచెం క్రీమ్స్ అవి రాసి స్ట్రెచ్ చేస్తూ ఉంటే కొద్దిగా బాడీ అలవాటు పడుతుంది. కానీ సడన్గా ఒక్కొక్కసారి బేబీ గ్రోత్ కూడా 1 monthలో 400 grams 500 grams పెరిగినప్పుడు సడన్ స్ట్రెచ్ వస్తుంది. అట్లాంటప్పుడు మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. 100% ఫ్యామిలీలో ఉంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఆపలేం వాటిని. అవునండి, అవును. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అనేది చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. అది ప్రూవ్ అయిందని కూడా చెప్తున్నారు. సో అట్ ద సేమ్ టైం చాలామంది విమెన్లో, అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనండి, లేదనంటే ఒక ఇల్లిటరేట్ విమెన్ అనండి, వాళ్ళలో ఏముందంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే సాగ్ అయిపోతుంది, మా అందం తగ్గిపోతుంది అనేది చాలా మందిలో అపోహ ఉంది. ఈ విషయంలో మీరేమంటారు? బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత కొంత సాగ్ అయ్యే మాట వాస్తవం. అంత ఫర్మ్గా ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉండదు, కొద్దిగా సాగింగ్ ఉంటుంది. ఇది కూడా మళ్ళీ జెనెటిక్. రెండోది ఏంటంటే ఇక్కడ సపోర్ట్ ఉన్నది, ఇట్ విల్ హెల్ప్. సపోర్ట్ బ్రాస్ ఒకటి. రెండోది ఓవర్ ఎంగాజ్మెంట్ కాకుండా చూసుకోవాలి. బ్రెస్ట్ బాగా ఎంగాజ్ అవుతోంది అనుకున్నప్పుడు బ్రెస్ట్ పంప్ ఏదన్నా యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేసేస్తూ ఉండాలి. సో ఎక్కువ హార్డ్ అయ్యి బాగా ఎంగార్జ్ అయిపోయినట్లయితే సాగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా మసాజెస్ అవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి డెఫినెట్లీ. ఆఫ్టర్ ఫీడింగ్ అంతా బ్రెస్ట్ ఫీడింగ్ అయిన తర్వాత న్యూట్రిషన్ పువర్గా ఉన్న వాళ్ళలో సడన్గా సాగ్ అవుతుంది, ఎందుకంటే బ్రెస్ట్ టిష్యూ చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. ఇదంతా కూడా మళ్ళీ జెనెటిక్ ఇది. సో ఆఫ్టర్ యూ ఫినిష్ చైల్డ్ బేరింగ్ బాగా బ్రెస్ట్ చాలా సాగ్ అవుతుంటే దాన్ని ఆగ్మెంటేషన్ ఏదన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే పక్కన ఉన్న ఫ్యాట్ నుంచి కూడా తీసుకొని దాన్ని బ్రెస్ట్ అప్లిఫ్టింగ్ ఇవన్నీ చాలా ప్రొసీజర్స్ వచ్చాయి. సో ఇంత ముందులాగా అవన్నీ అవైలబుల్ లేవని ఏం లేదు. అయితే మీరు అన్నట్టు అన్నిటికీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి మనకున్న ఏమంటారు, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ట్రబ్లింగ్ దెన్ ఇట్స్ లైక్ యు ఆర్ బయింగ్ ఏ piece of jewelry or something like that, you are trying to improve your body image. Exactly. So you have to look at it in that angle. Correct ma. Correct. ఎందుకంటే ఇంత మునుపు లేడీస్ బయటికి వెళ్ళేవారు కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు కొన్ని జనరేషన్స్ ముందు. ఇప్పుడు ఆల్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్. ద బాడీ ఇమేజ్ మీద వాళ్ళకి చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అది లేకపోతే ఇట్ మే క్రియేట్ సమ్ కాంప్లెక్స్ ఆల్సో ఇన్ దెమ్. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. థింగ్స్ ఆర్ చేంజింగ్. మరి జనరేషన్ టు జనరేషను యాస్పిరేషన్స్, రిక్వైర్మెంట్స్, వాళ్ళ గోల్స్ అన్నీ మారిపోతున్నాయి. దాన్ని ప్రీవియస్ జనరేషన్ అప్రిషియేట్ చేయకపోవచ్చు, వీళ్ళు ఏంటి ఇలాగ దీని గురించి ఇంత ఆలోచిస్తున్నారని. కానీ వాళ్ళ పియర్ ప్రెషర్ అలా ఉంటుంది. న్యూలీ మ్యారీడ్ కపుల్కి
ఇప్పుడు వైజ్నాలో ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే అది కొంచెం మేజర్ అయ్యేంత వరకు రికగ్నైజ్ చేసే సిచ్యువేషన్స్ కొంచెం తక్కువే ఉంటాయేమో. సో ఈజీగా రికగ్నైజ్ చేసేవి ఇప్పుడు నాకు ఒక అక్కడ వైజనల్ ఇన్ఫెక్షన్ ఉంది అని రికగ్నైజ్ చేయడానికి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయండి మీ ఉద్దేశ ప్రకారం ఇనీషియల్ స్టేజ్లో? న్యూలీ మ్యారీడ్ కపుల్లో మోర్ దెన్ వెజైనల్ ఇన్ఫెక్షన్ దే విల్ హ్యావ్ మోస్ట్లీ యూరెథ్రల్ ఇన్ఫెక్షన్. హనీమూన్ సిస్టైటిస్ అంటాం. అంటే అది ఆ యూరెథ్రా దగ్గర ఇరిటేట్ అయ్యి అక్కడ బ్యాక్టీరియా కాలనైజ్ అవ్వటము, బ్లాడర్లో కూడా ఎసెండ్ అయ్యి ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ అది చాలా కామన్. సో అందుకని ఫస్ట్ మ్యారేజ్ అయిన ఫ్యూ మంత్స్లో ఏదైనా ఫీవర్ వచ్చినా ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ వచ్చినా కంపల్సరీగా ఒకసారి కల్చర్ చేయించుకొని ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది. అండ్ బేసికల్లీ వీ టెల్ దెమ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. అండ్ ప్రీ అండ్ పోస్ట్ కాయిటల్ కూడా ఎంప్టీయింగ్ ద బ్లాడర్, డ్రింకింగ్ వాటరు అవి. తర్వాత ఈ దెర్ ఆర్ సర్టన్ మేబీ ఈ ద టైప్ ఆఫ్ కాయిటస్, ఓరల్ సెక్స్ ఇలాంటివన్నీ కూడా దే కెన్ ఇంక్రీజ్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ ఉండాలి. ప్లస్ డిశ్చార్జ్, ఎనీ డిశ్చార్జ్ మామూలు కంటే ఎక్కువ డిశ్చార్జ్ ఉంటాం, ఫౌల్ స్మెల్ ఉంటాము, ఇచ్చింగ్, సమ్ లోకల్ ఇరిటేషన్ ఉందంటే దే హ్యావ్ టు గో. మూడోది ఏంటంటే వీళ్ళలో హైజీన్ ఎక్కువ అనిపించి డూషెస్ చేసుకుంటారు, వెజైనల్ డూషెస్. తర్వాత స్మెల్ వస్తుందంటే ఇంకేదన్నా వచ్చాయి, అవన్నీ కూడా బ్యాడ్. ఇప్పుడు మన స్కిన్, మనం చర్మం అనుకుంటాము క్లీన్గా మనం 10 సార్లు కడుక్కుంటే ఇది బ్యాక్టీరియా ఫ్రీ అనుకుంటాం, కానీ దీని మీద బోలెడు బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే వెజైనా ఈజ్ ఆల్సో ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా. అండ్ దట్ బ్యాక్టీరియా ఈజ్, దీని మీద ఉన్న బ్యాక్టీరియా నా స్కిన్కి నా సొంతం. సో నేను దీని మీద వేరే వాళ్ళ వేరే బ్యాక్టీరియా వచ్చిందంటే ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో కపుల్లో కొంత ఇన్కంపాటబుల్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ రావచ్చు. అది ఏదన్నా వచ్చినప్పుడు దాన్ని చూసుకొని ట్రీట్ చేసుకోవాలి. ఈ డూషెస్ అవి చేసినందువల్ల బాడీలో ఉన్న నార్మల్ బ్యాక్టీరియాని మనం తీసేస్తాం. తీసేసినప్పుడు ఏమవుతుంది, అబ్నార్మల్ బ్యాక్టీరియా విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్. So the infections may become more difficult to eradicate. ప్లస్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఫంగస్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. ఈ బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు ఫంగస్ పెరగచ్చు. సో ఇలా దెర్ ఇస్ ఏ హార్మోనల్ మిల్యూలో ఒక బ్యాలెన్స్ ఉంటుంది. దాన్ని, ఆ సమతుల్యతని మనం డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. సో అందుకని ఒకటేంటంటే కంపాటబుల్గా ఉన్నప్పుడు ఈవెన్ ఎమోషనల్ కంపాటబిలిటీ అండ్ ఫిజికల్ హెల్త్, రెస్ట్. ఇప్పుడు మ్యారేజ్ అని ఇప్పుడు అంత హడావుడి టెన్షన్, డెస్టినేషన్ మ్యారేజ్లు, దాని తర్వాత హనీమూన్, దాని తర్వాత ఇది పరిగెత్తి చేస్తే ఏమవుతుంది, బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది హడావుడి. సో ఏదన్నా నిమ్మళంగా చేసుకోవాలన్నమాట, నింపాదిగా చేసుకోవాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. అవన్నీ లేకపోతే సడన్ బ్యాలెన్స్ టిల్ట్ అవుతుంది. అది సిక్నెస్ వచ్చింది అనుకోండి, దాన్ని కొన్నాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, అది క్రానిక్ అయింది అనుకోండి, అలా పెరుగు మారిపోతుంది. సో ఏదైనా కూడా మితంగా జాగ్రత్తగా ఒక బ్యాలెన్స్ టిల్ట్ కాకుండా చేసుకోగలగాలి. వెరితలలు వేసే విధానాలు మానేయాలి, వేలం వెరిగా ఉండకూడదు. ఈ అతి శుభ్రత అన్నది కూడా మంచిది కాదు. సో అక్కడైతే ఇప్పుడు కొత్తగా వచ్చే వాషెస్ ఏమీ మంచివి కాదంటారు. కెమికల్స్, నేను చెప్పాను కదా ఇందాక, బోలెడ్ కెమికల్స్లో ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ చాలా ఉంటాయి. సో మన బాడీ ఈజ్ అవర్ బెస్ట్ బెట్. ఇట్ నోస్ వాట్ ఈజ్ గుడ్ ఫర్ అస్. సో వీ హ్యావ్ టు, ఫర్ ఎవ్రీథింగ్ ఐ టెల్ 2 things. ఒకటి, లిసన్ టు యువర్ బాడీ. సెకండ్, డోంట్ లిసన్ టు ద నేచర్ అరౌండ్ యూ. మన నేచర్ తోటి ఎప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. మనం విడిగా వేరే ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు రాత్రిపూట మనం నిద్రపోయినప్పుడు ఏమవుతుంది, ఏదో నిద్రపోయాం అనుకుంటాం, కానీ దట్ ఈస్ ద టైమ్ వెన్ అవర్ బాడీ రిపేర్స్ ఇట్ సెల్ఫ్. నిద్రలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ హార్మోన్ విచ్ విల్ క్లీన్ ద సిస్టమ్. నిద్రలో మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. మెలటోనిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అంటే మన బాడీలో మనం అనుకుంటాము
మనం గాలి పీల్చి వదిలితే ఆక్సిజన్ బాడీలోకి వెళ్తే మనకు మంచిదే అని. మంచిదే కానీ ఆక్సిజన్ వెళ్ళి ఇట్ కాజెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఓకే. సో ద మోర్ ఆక్సిజన్ వీ టేక్ ఇన్, ద మోర్ స్ట్రెస్ అవర్ బాడీ ఈజ్ రిలీజింగ్. ఓకే. అండ్ దట్ స్ట్రెస్ తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ కావాలి. ఓకే. సో యాంటీ ఆక్సిడెంట్ మన శరీరమే తయారు చేస్తుంది. ఏంటది? మెలటోనిన్. అది ఎప్పుడు తయారు చేస్తుంది? రాత్రిపూట లైట్లు ఆర్పేసి చీకట్లో పడుకుంటే అప్పుడు ఇక్కడ మనకి ఫోటో సెన్సర్స్ ఉంటాయి ఫోర్ హెడ్లో, అవి చెప్తాయి ఓహో చీకటి పడింది అని. లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది రాత్రి పగల అని? చీకటి పడింది అన్నప్పుడు అప్పుడు మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. అది బాడీ అంతట్లోకి వెళ్ళి ఈ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ స్కావెంజ్ చేస్తుంది, క్లియర్ చేసి బయటికి బాడీలోంచి బయటికి పంపిస్తుంది. సో మనం రాత్రిపూట నిద్రపోలేదనుకోండి, ఒక వారం రోజులు మీరు నిద్రపోకుండా ఉండండి, తర్వాత మన ఆరోగ్యం ఎలా ఉంటుందో చూడండి. సో ఇవన్నీ కూడా దట్ మీన్స్ నేచర్తో. సో పగలు లేచి ఉండాలి, రాత్రి పడుకోవాలి. ఇప్పుడు బీపీఓల్లో ఏం చేస్తున్నాం? రాత్రిళ్ళు పని చేస్తున్నాం, పగలు నిద్రపోతున్నాం. సో ఇవన్నీ నెగిటివ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అంటారమ్మా? యాక్చువల్లీ డెలివరీ అయినది కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు కదా. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు యాక్చువల్గా కాల్షియం రిక్వైర్మెంట్స్ అవన్నీ ప్రెగ్నెన్సీలో కంటే ఎక్కువ ఉంటాయి, అవసరం. ఈవెన్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో కాన్పు అయిపోగానే సడన్గా తల్లికి ఆహారం విషయంలో పట్టించుకోకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ సమయంలో యాక్చువల్గా వాళ్ళకి హార్మోన్స్ సడన్గా తగ్గిపోవటం వల్ల, నిద్ర లేకపోవటం వల్ల, ఈ బేబీ అడిషనల్ స్ట్రెస్ వల్ల వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. సో ఇటువంటప్పుడు వీళ్ళకి ఆ మంచి ఆహారం, హై ప్రోటీన్ డయట్, తర్వాత పాలు, తగినంత ప్రోటీన్స్, కాయగూరలు, ఫ్రూట్స్ అన్నీ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా తల్లికి నిద్ర, బిడ్డ ఎప్పుడు నిద్రపోయినప్పుడు తల్లి కూడా నిద్రపోవాలి. అప్పుడు పని చేసుకుంటూ ఉంటే నిద్ర తక్కువైపోతే నేను ఇందాక చెప్పినట్టు ఆ రిపేర్ ప్రాసెస్ జరగదు. సో సిక్ అవుతారు. సో ఈ ప్యూర్పురల్ పీరియడ్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. డిప్రెషన్ కొంతమందికి ఉంటుంది. అప్పుడు సపోర్టివ్గా ఉండాలి. సో లాక్టేషన్ పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన దగ్గర వర్కింగ్ విమెన్ ఎక్కువైపోతున్నారు ఇప్పుడు. ఇప్పుడు 6 నెలలు ఇచ్చారు కానీ మొన్న దాకా లేదు కదా. సో వాళ్ళంతా చాలా అవస్థ పడేవాళ్ళు. 3 నెలలు అయిపోగానే పనికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మెచ్యూర్ అయిన తర్వాత పర్టికులర్ ఏజ్ నుంచి ఏజ్ లోపల ఇన్ని డోసెస్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ రాదు అని చెప్పని అంటున్నారు. ఆ వివరాలు కామన్ మనకు అర్థమయ్యేలాగా ఒకసారి అని చెప్పగలుగుతారు? సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ 12 సంవత్సరాల లోపల ఇస్తే కనుక 2 ఇంజెక్షన్లు సరిపోతాయి. ఓకే. 20-21 మ్యారేజ్కి ముందు ఇస్తే మంచిది. ఆ వయసులో ఇస్తే 3 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. సో ముఖ్యంగా ఇవేంటంటే 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటేమో హై రిస్క్ హెచ్పివి మీద, కొన్ని లో రిస్క్ హెచ్పివి మీద, రెండిటి మీద పనిచేసే ఉన్నాయి. అయితే ఎన్నో రకాల హెచ్పివిస్ ఉన్నాయి. అయితే వాటిలో 2 కామన్గా వచ్చే వాటి మీదే ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. వేరే విధంగా వచ్చే క్యాన్సర్ని కంప్లీట్గా నివారిస్తుందని మనం చెప్పలేము, కానీ కామన్ 75% వచ్చే క్యాన్సర్ని నివారిస్తుంది. సో ఈ వ్యాక్సిన్ ఇచ్చాం కదా అని ప్యాప్స్మియర్స్ చేయకుండా ఉండకూడదు. అది ఇచ్చినా కూడా ప్యాప్స్మియర్స్ కంటిన్యూ చేయాలి. కానీ ఛాన్సెస్ ఆఫ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా మట్టుకు తగ్గించగలం. ఓకే. ఓకే. ప్యూబర్టీ వచ్చిన తర్వాత ప్రతి అమ్మాయికి డేట్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత హెల్త్ పరంగా ప్రతి మదరు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, అలాగే అమ్మాయికి కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే? ప్యూబర్టీ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే అది ఎందుకు వస్తుంది, అసలు పీరియడ్స్ అంటే ఏమిటి, ప్రతి నెల అండం విడుదల అవుతుంది, అండం విడుదల అయినప్పుడు వచ్చే మార్పులు ఏంటి, కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఆ టైంలో మిడ్ సైకిల్లో, తర్వాత ఈ అండం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాని గురించి జాగ్రత్తలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, రిలేషన్షిప్, ఎవరైనా ఏదన్నా అనుకోకుండా ఇప్పుడు మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వెంటనే చెప్పగలగాలి, అవి బయటికి తీసుకురాగలగాలి, ఇవి దాచుకునే విషయాలు కాదు, దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరే అలోన్గా ఒంటరిగా ఏ పని చేయడానికి ఎక్కడికి వెళ్ళడానికి కూడా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనకు చుట్టూ ఉన్న సమాజం అలాగ ఉంటుంది కాబట్టి మన జాగ్రత్తలో ఉండాలి. 3వది ఆహారం
సరిగా తీసుకోవాలి, సమతుల్య ఆహారం, ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాలి, పాలు, బోన్ హెల్త్ అని చెప్పాను కదా, బోన్ హెల్త్కి కాల్షియం అవసరం, సో పాలు పెరుగు అవి బాగా ఇవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీ మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా వీలైనంత మటుకు మార్నింగ్ చేయాలి. పొద్దున పూట చేసినట్లయితే రోజంతా కూడా బాడీ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది, సో తిన్నదాన్ని బాగా అబ్జార్బ్ అవుతాయి, బాగా యూటిలైజ్ అవుతాయి. సాయంకాలం పూట చాలా హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ అలర్ట్ అయిపోద్ది, స్లో డౌన్ అవ్వడానికి టైం పడుతుంది. సో 10 గంటలకు నిద్ర రాదు, అప్పుడు 11, 12 అయిపోతుంది. దాని బదులు పొద్దున్న చేసామనుకోండి 9 8 ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, బికాస్ స్లో డౌన్ ఫేజ్లో ఉంటుంది మెటబాలిజం. అది చేయాలి. తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి, ప్యాడ్స్ ఫ్రీక్వెంట్గా మార్చుకోవాలి. ప్యాడ్స్ గురించి కూడా ఇప్పుడు మెన్స్ట్రల్ కప్స్ అని వచ్చాయి, అవి కూడా చాలా యూస్ఫుల్. యాక్చువల్లీ దర్ మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ. ఓకే, అంటే మన ప్యాడ్స్ యూజ్ చేసి పారేస్తే అది బోల్డ్, అది మళ్ళీ భూమిలో కలవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. క్లాత్ కూడా మంచిది, మంచి సాఫ్ట్ క్లాత్ వాష్ చేసుకొని మామూలు సోప్ అండ్ వాటర్తో వాష్ చేసి నీళ్ళలో ఆరేసి యూజ్ చేసుకోవచ్చు, అది కూడా వెరీ వెరీ సేఫ్. మెన్స్ట్రల్ కప్స్ కూడా పీపుల్ కెన్ యూజ్, అది వాడినందువల్ల అది వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. దెన్ పెయిన్, కొంతమంది క్రాంప్స్ వస్తాయి పీరియడ్ టైంలో, వచ్చినప్పుడు ఒక మైల్డ్ ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. మరి కొంతమందికి ఎక్కువ పెయిన్ వస్తుంది వచ్చినప్పుడు, ఇది అంతే కామనేలే, తర్వాత పెళ్ళైనాక తగ్గుతుంది, పిల్లలు పుట్టినాక తగ్గుతుంది అనుకోకుండా ఈ మధ్య ఎండోమెట్రియోసిస్ అన్నది ఎక్కువ చూస్తున్నాం. సో ఇలా కంటిన్యూస్గా పెయిన్ వస్తుంటే పిల్లల్ని ఒకసారి గైనకాలజిస్ట్ చెకప్ తీసుకెళ్ళటం మంచిది. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అగైన్ ఈ ఎక్కువ ప్లాస్టిక్ ఎక్స్పోజర్తో వస్తుంది. తర్వాత పాలు అవి కూడా ఈ మధ్య పిండించుకొని తాగిస్తారు, పాలు మంచి పాలుగా తెప్పించుకోవాలని ఎవరు, దానికి వాళ్ళు ఆవులకి గేదెలకి ఇంజెక్షన్లు ఇస్తుంటారు. ఆ హార్మోన్స్ వల్ల కూడా పిల్లలకి ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను అన్నది ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్స్పోజర్ అయితే కూడా గర్భస్థ పిండంలో కూడా మార్పులు వస్తాయి బికాస్ ఆఫ్ దీస్ కెమికల్స్. యాజ్ ఐ సెడ్, యామ్నియాటిక్ ఫ్లూయిడ్లో, యామ్నియాటిక్ మెంబ్రెయిన్లో, ప్లసెంటాలో కూడా ఈ డిసీజ్ ఉన్నాయి. సో దాని ప్రభావం వల్ల ఆ రెస్ట్ సెల్స్ అంటాం, మన బాడీలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. అంటే ప్రతి కణాన్ని మళ్ళీ రీజనరేట్ చేయాలంటే, ఇప్పుడు మన బోన్ ఉందనుకోండి, మనం పుట్టినప్పుడు ఉన్న బోను మనం పోయేటప్పటికి బాడీలో బోన్ టర్న్ ఓవర్ 5 సార్లు అయి ఉంటుంది. ఓకే, మనం పుట్టినప్పుడు ఉన్న బోను పోయేటప్పుడు బోను ఒకటి కాదు, అందులో అంతా తీసివేయబడి మళ్ళీ కొత్తది తయారయ్యి ఉంటుంది. ఓకే, సో మచ్ రిపేర్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడో కట్టారు, రోజు నిత్యం రిపేర్ చేయాల్సిందే, దాన్ని మెయింటైన్ చేయాలి, అలా మెయింటెనెన్స్ అవుతుంది. సో దీనికి అవ్వాలంటే స్టెమ్ సెల్స్ ఉండాలి బాడీలో, దే విల్ ప్రొడ్యూస్ న్యూ బోన్. ఓకే, సో అట్లా స్టెమ్ సెల్స్ ఎండోమెట్రియంది కూడా ఉంటుంది పెల్విస్లో. ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ దాని మీద ప్రభావం చూపించి అవి స్టిమ్యులేట్ అవ్వచ్చు. కొంతమంది పిల్లలు పుట్టంగానే, ఆడపిల్లలు పుట్టిన వారం రోజుల లోపల కొంచెం బ్లీడింగ్ కనపడుతుంది వాళ్ళకి. తల్లి శరీరంలో హార్మోన్ ప్రభావం వల్ల గర్భంతో ఉన్నప్పుడు యూట్రస్ పొర లావయ్యి డెలివరీ అయినాక బ్లీడింగ్ వస్తుంది. అందరికి అమ్మాయిలకి రాదు, 5%. ఇటువంటి అమ్మాయిల్లో ఎండోమెట్రియోసిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు పరిశోధనలు ఉన్నాయి. అంటే ఆ బ్లీడింగ్ కొంత లోపలికి వెళ్ళి పెల్విస్లో అది స్టిమ్యులేట్ అయ్యి ఆగి ఉంటుంది. మళ్ళీ పీరియడ్స్ మొదలైనప్పుడు మళ్ళీ హార్మోన్స్ వస్తాయి కదా, వాటి ఎఫెక్ట్తో ఆ స్టెమ్ సెల్, ఆ సెల్స్, ఎండోమెట్రియల్ సెల్స్ మళ్ళీ ప్రకోపింపబడతాయి అన్నమాట. సో అక్కడ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా కొత్త సమస్యలు. సో అందుకని ఆ పీరియడ్లో కనుక అమ్మాయిలకి కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తుంది, కొన్నిసార్లు స్కూల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు కంపల్సరీగా ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఒక్క అబ్డామినల్ స్కాన్ తోటి ఈ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా ఈ అమ్మాయిలకి అనేది మనం ఎండోమెట్రియల్ ఉన్నారు కదా, దానికి సంబంధించి స్కాన్ కూడా చెప్పలేము. ఒక్కోసారి చాక్లెట్స్ ఇస్తుంటే స్కాన్లో తెలుస్తుంది, లేకపోతే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, బ్లడ్ ఫర్ CA-125 అన్నది ఒకటి. మెయిన్గా అనుమానం, మనకి ఎండోమెట్రియోసిస్ ఉందేమో అన్న అనుమానంతో కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి.
ల్యాప్రోస్కోపీ చేయమనేవాళ్ళు ఇంత మునుపు. అయితే ల్యాప్రోస్కోపీ ఇన్వేజివ్ ప్రొసీజర్. ఒకసారి ఆ అమ్మాయికి ల్యాప్రోస్కోపీ ఏంటంటే రేపు అందరూ క్వశ్చన్లు అడుగుతారు, ఎందుకైంది, ఏమైంది, ఏం జబ్బు ఉంది అని. సో అది కాకుండానే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది అని అనే టైంకి దానికి ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అవి చాలామంది బేర్ చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి, కొంచెం మెంటల్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు అని వింటున్నానండి. ఇది మీరేమంటారు మ్యామ్? మీ దగ్గర ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు? యాక్చువల్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ అందరికీ ఉండవు. 20% విమెన్లో ఉండొచ్చు. 80% విమెన్ గో త్రూ మెనోపాజ్ వితౌట్ ఏ ప్రాబ్లం. ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఎందుకో మరి వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ చూస్తాం అది. మరి ఇండియన్ సినారియోలో తక్కువే మెనోపాజల్ సిమ్టమ్స్. అంటే ఈ హార్ట్ ఫ్లాషెస్, సడన్గా ముఖం ఆవిరి గమ్మినట్టు అవ్వటము, చెమటలు పట్టేయటము, అందరు పక్కన వాళ్ళు బాగానే ఉంటారు, మనకి ఫ్యాన్ ఏసీ పెంచండి, ఫ్యాన్ పెంచండి అంటుంటారు. అది మెనోపాజల్ సిమ్టమ్స్. కొన్నిసార్లు ఏంటంటే నీరసం, ఏ పని చేయాలనిపించకపోవటం, తోచకపోవటం. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, పొద్దున్నే కాఫీ పెట్టుకోవటం అంటే బ్రేక్ఫాస్ట్తో పాటు కాఫీ 1 పార్ట్. ఇప్పుడు మెనోపాజ్ తర్వాత కాఫీ పెట్టాలంటే అబ్బా పొయ్యి మీద నీళ్లు పెట్టాలి, దాంట్లో డికాషన్ పోయాలి, ఇక్కడ పాలు కాయాలి, మళ్ళీ దాన్ని వడకొయ్యాలి, పంచదార వేయాలి, అంత హెవీగా అనిపిస్తున్నాడు. అంత చిన్న పని కూడా ఒక పనిని 5 పనులాగా అనుకోవటం జరుగుతుంది. తర్వాత నిద్ర పట్టకపోవటము, ఇంకోటి చిరాకు, కోపము, ప్రతిదాని మీద చిరాకు, కోపం. అదే సమయంలో పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఈ కాలేజీలకు వెళ్ళిపోవటం, పెళ్ళిళ్ళే వెళ్ళిపోవటంతో ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అంటాం. ఒక రకమైన డిప్రెషను, హస్బెండ్ టైంకి ఇంటికి రాకపోయినా, సరిగా ఆయన రోజు మాట్లాడకపోయినా, ఎవరన్నా వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేయకపోయినా, అన్నదమ్ములు మాట్లాడకపోయినా అన్నిటికీ దుఃఖం వచ్చేస్తుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ప్లస్ బాడీ ఇమేజ్లో మార్పులు వస్తాయి మెనోపాజ్ తర్వాత. స్కిన్ చేంజెస్ వస్తాయి, హెయిర్ గ్రేయింగ్ అవుతుంది. సో వాటి మీద ఒక రకమైన ఫీలింగ్. సో ఇవన్నీ కలిసి మన ఇండియాలో మెనోపాజ్ వచ్చేటప్పటికి పాత రోజులు చెప్పేది ఏంటంటే మదర్ ఇన్ లా అయిపోయే ఒక హోదా. సో దే ఫీల్ ఒక కంబైన్డ్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. సో అంత ఉండేది కాదు అని. ఇప్పుడు వెస్ట్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్, మనకు కూడా అదే వస్తుంది, న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్. సో ఈ ఎంటీ నెస్ట్ సిండ్రోము, ఈ బాడీ ఇమేజ్ చేంజెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. సో ఇది ఫిజికల్ లాస్ ఆఫ్ హార్మోన్, ఎమోషనల్ లాస్ ఆఫ్ బేబీస్, ఐ మీన్ ద ఫ్యామిలీ సిస్టమ్. మూడోది ఫిజికల్ బాడీ చేంజెస్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. హార్మోనల్, ఎమోషనల్, ఫిజికల్. సో ద మోర్ వి గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్, మోర్ సిమ్టమ్స్ ఎక్కువైనట్టు ఉంటాయి. అయితే మెనోపాజ్ తర్వాత ఏంటంటే మన హెల్త్ 35 ఇయర్స్కి పీక్లో ఉంటుంది, 30 అప్పటి నుంచి డౌన్ హిల్లే. మెనోపాజ్ తర్వాత ఇంకా స్టీప్ డౌన్ ఫీల్ అవుతుంది. ఓకే. సో సడన్గా బోన్స్ విల్ బికమ్ వీకర్, స్కిన్ విల్ బికమ్ లూజ్, దెన్ ఫ్యాట్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది, పొట్ట చుట్టూ ఫ్యాట్ వస్తుంది, ఒక రకమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది మెనోపాజ్ అప్పుడు. ఓకే. ఎందుకంటే ఎక్కువ హార్మోన్ ఓవరీస్లో వచ్చే ఈస్ట్రోజన్ ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఈస్ట్రోజన్ బాడీకి కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్యాట్లోంచి వస్తుంది. ఓకే. సో ఈ ఓవరీస్లో ఈస్ట్రోజన్ ఆగిపోయినా టెస్టోస్ట్రోన్ వస్తుంది. ఓకే. సో రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంత టెస్టోస్ట్రోన్ వస్తుందో అంతా ఆల్మోస్ట్ అంతా వస్తుంది మెనోపాజ్లో. కొంచెం తగ్గుతుంది కానీ వస్తుంది. వస్తే ఆ టెస్టోస్ట్రోన్ ఫ్యాట్లోకి వెళ్ళి ఈస్ట్రోన్ అని మారుతుంది. ఓవరీలో ప్రొడ్యూస్ అయ్యే ఈస్ట్రోజన్ ఏమో ఈస్ట్రడయాల్ అంటాం, అది కొంచెం పవర్ఫుల్ ఈస్ట్రోజన్. వెరస్ ఈ స్కిన్లో ఫ్యాట్లో తయారయ్యేది ఈస్ట్రోన్ అంటాం, అది లెస్ పవర్ఫుల్, బట్ ఇట్ ఈస్ ఈస్ట్రోజన్. సో మెనోపాజ్ తర్వాత కొంచెం ఒళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం నేవళంగా ఉంటారు, ఎందుకంటే ఆ ఫ్యాట్లో ఈస్ట్రోజన్ వాళ్ళకి బాడీకి వస్తుంది. అదే సన్నగా పీలగా ఉన్నవాళ్ళు ముడతలు పడిపోయి ఇంకా ఏజ్డ్కి కనపడతారు. బికాజ్ వాళ్ళు ఫ్యాట్లో ఫ్యాట్ లేదు, ఈస్ట్రోన్ కన్వర్షన్ తక్కువ ఉంటుంది. తర్వాత అబ్డోమెన్ చుట్టూ ఫ్యాట్ వస్తుంది, ఎందుకంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచితే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టెస్టోస్ట్రోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు విమెన్ చాలా యాక్టివ్గా ఉంటున్నారు, మెనోపాజ్ తర్వాత కూడా యాక్టివ్గా ఉంటే దే నీడ్ మోర్ ఈస్ట్రోజన్. సో దే విల్ ప్రొడ్యూస్ లిటిల్ మోర్ టెస్టోస్ట్రోన్, అండ్ ఇఫ్ దే ఆర్ లిటిల్ ఫ్యాట్ దే విల్ ప్రొడ్యూస్ ఈస్ట్రోజన్ ఫ్రమ్ దేర్. సో దే వోంట్ హ్యావ్ మెనోపాజల్ సిమ్టమ్స్. ఓకే. ఓకే. కానీ మీ దగ్గరికి
ఈ మెనోపాజ్ని కొంచెం పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి? చాలా మంది హెచ్ఆర్టీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఉంది కొంతమందికి. అంటే ఇప్పుడు బాగా మెనోపాజల్ సిమ్టమ్స్ ఉన్నాయి, అసలు కూర్చోలేరు, నించోలేరు, రోజంతా విసుగ్గా అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇవ్వచ్చు, ఈస్ట్రోజన్ బయట నుంచి ఇస్తాం. ఓకే. అయితే అది ఎన్నాళ్ళు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దానివల్ల పరిణామాలు ఏంటి అన్నది ఈ స్టడీస్, విమెన్స్ హెల్త్ స్టడీస్ అని అవన్నీ వచ్చాయి. దాంట్లో వాళ్ళు ఈస్ట్రోజన్ వల్లే బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి, ఎండోమెట్రియల్ క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి, అది ఇదని భయపెట్టేశారు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయని. కానీ ఆ స్టడీ సరిగ్గా చేయలేదు. ఓకే. నా ఉద్దేశంలో ఈస్ట్రోజన్ ఈజ్ ఏ ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్. ఈస్ట్రోజన్ ఉన్నంత వరకు స్త్రీకి యవ్వనం వల్ల ఇట్స్ బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే అది పోయిందో మెనోపాజ్ వస్తుంది. అయితే మనం లైఫ్ అంతా జీవితం ఎన్నో సంవత్సరాలు బతకలేం కదా, బతికినన్నాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకున్న వాళ్ళు ఈస్ట్రోజన్ తీసుకోవచ్చు. అయితే యూట్రస్ ఉందనుకోండి, హిస్టెక్టమీ చేయలేదు, యూట్రస్ ఉన్నప్పుడు మనం ఈస్ట్రోజన్ ఇస్తూ పోతే ఆ ఎండోమెట్రియం థిక్ అయ్యి ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావచ్చు. అది రాకుండా ప్రొజెస్ట్రాన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది యూట్రస్ ఉన్న స్త్రీలకి. ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ ఇస్తామో, ప్రొజెస్ట్రాన్ ఈజ్ బ్యాడ్ ఫర్ ద బ్రెస్ట్. సో దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. రైట్. సో యూట్రస్ తీసేసిన వాళ్ళకి అయితే ఒట్టి ఈస్ట్రోజన్ ఇచ్చినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ లేదు. ప్రొజెస్ట్రాన్ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగి దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వెరస్ ఈస్ట్రోజన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో ఈస్ట్రోజన్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ద బాడీ. కానీ అట్లా అని మనం ఎల్లకాలం ఇవ్వలేము. సో కొన్నాళ్ళు ఒక 3 years 4 years. ఇప్పుడు కొంతమంది నేను చెప్పాను ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ 30-35 ఏళ్ళకే మెనోపాజ్లు వచ్చేస్తున్నాయి వాళ్ళకి కంపల్సరీ న్యాచురల్ మెనోపాజ్ అంటే 45-50 years ఏజ్ వచ్చే వరకు హార్మోన్స్ ఇవ్వటం వల్ల మంచిది. సో యూట్రస్ ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియంలో మిరీనా అని ఇప్పుడు ఓకే ఇంట్రాయూట్రైన్ సిస్టమ్ వచ్చింది, అది పెట్టి కూడా మనం ఈస్ట్రోజన్ ఇవ్వచ్చు. ఓకే. సో అంటే ఇండివిజువలైజ్ చేయాలి, ఇది కామన్గా అందరికీ ఇచ్చే ట్రీట్మెంట్ కాదు. వాళ్ళకు ఉన్న సమస్య, వాళ్ళకున్న వాళ్ళ వర్క్ ఒత్తిడి, పని ఒత్తిడి, వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతున్నారో లేదో దాన్ని బట్టి, ప్లస్ ఆస్టియోపోరోసిస్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో హిప్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయి, వంగిపోతున్నారు, స్పైన్ వంగిపోతుంది, ఇవన్నీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బోన్ హెల్త్. వాళ్ళకి అదొక ట్రీట్మెంట్. సో అలాంటి వాళ్ళకి ఇచ్చినందువల్ల మనం నష్టం కంటే లాభం ఎక్కువ. సో ఇలా అన్ని లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ అవసరాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విమెన్ హెల్త్ ఇష్యూస్ మీద మాట్లాడి అలసిపోయి ఉంటారు. మీరు చాలా బాగా పాటలు పాడతారని విన్నాను ఈ మధ్య. ఇక్కడ వాడమంటారా బాబోయ్? ఒక చిన్నది మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారా? మీరు నన్ను నేర్చుకుంటున్నారు అసలు? చాలా కాలంగా నేర్చుకుంటున్నాను, 18 ఏళ్ళ నుంచి లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. మా మాస్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు, వెయిటింగ్. ఒకటి ఈ 18 సంవత్సరాల్లో మీరు నేర్చుకున్నది, మీరు బాగా ఇష్టమైంది ఒక చిన్న లైన్ మా కోసం పాడండి ప్లీజ్. మనసే మధుర భావన మధుర తరంగాలలో తేలిపోదునా తేలిపోదునా మనసే మధుర భావన. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్. నా పేరు డాక్టర్ శశికళ, నేను గైనకాలజిస్ట్ని. నా ఇంటర్వ్యూని ఐ డ్రీమ్ ఛానల్లో అంజలితో చూడండి.